వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మనతోటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పేషీలో చాలా కాలం పనిచేశారు. దాంతోపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఆయన బంధువు కూడా. దీంతోపాటు వరంగల్, కృష్ణా, మహబూబ్ నగర్ జిల్లాలకి కలెక్టర్గా ఆయన పనిచేశారు. వరంగల్ కలెక్టర్గా ఆయన ఉన్నప్పుడు మావోయిస్టుల హిట్ లిస్టులో కూడా ఆయన ఉన్నారు. ఆయన్ని చంపేస్తామని మావోయిస్టులు ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నమస్కారం ప్రభాకర్ రెడ్డి గారు. నమస్తే. ప్రభాకర్ రెడ్డి గారు, ఫస్ట్ ఐఏఎస్ అధికారిగా మీ జర్నీలో మీ అనుభవాలు ఏంటి? జర్నీలో అనేక అనుభవాలు ఉంటాయి. 10-12 ఏళ్ళ పాటు జిల్లాల్లో పనిచేసాం కాబట్టి న్యాచురల్గా అంటే ఏదో ఒకటి చేయాలి, మనకు మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే మన దేశంలో ఈ కలెక్టర్ అనే పోస్ట్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, దానికి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది, అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్లకి హెడ్గా ఉంటారు కాబట్టి జిల్లా ప్రజలకి, ఏ జిల్లా అయితే మనం పనిచేస్తున్నామో ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, ఆ వనరులకు కానీ, ఇతర అనేక విషయాలలో ఏం చేయొచ్చుననే మనం ఆలోచించి అక్కడ అవకాశాలను చూసుకొని చేయగలిగితే, అంటే డెసిషన్ తీసుకోగలిగితే తప్పకుండా ఆ జిల్లాలో చాలా అభివృద్ధికి మనం దోహదపడిన వాళ్ళు ఉంటామన్నమాట. అట్లా కలెక్టర్ ఉద్యోగాన్ని, అంటే ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న నేను. కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి మీరు? నేను 77లో స్టేట్ సర్వీస్లో చేరాను. తర్వాత 97లో ఐఏఎస్కి వచ్చాను. తర్వాత 2009లో రిటైర్ అయ్యడం జరిగిందనమాట. సో అంతవరకు ఎక్కడెక్కడైతే పనిచేసామో అక్కడ కావాల్సిన అవకాశాలను సద్వినియోగపరుచుకొని ఆ జిల్లాకి, ఆ ప్రజలకి ఏ విధంగా మనం అభివృద్ధికి దోహదపడతామనేది నేను చేశాను. చేసినందుకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకుంటే తర్వాత ఇప్పుడు మా ప్రజలు తప్పకుండా మనల్ని గుర్తుపెట్టుకుంటున్నారు. నన్ను వరంగల్లో కానీ, కృష్ణాలో కానీ, మహబూబ్ నగర్లో కానీ తప్పకుండా వాళ్ళు మనం చేసినటువంటి పనుల్ని గుర్తుపెట్టుకుంటారు. మనం వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడ్డాం అనేది కూడా ఈ జిల్లాల్లో ఇప్పటికీ వాళ్ళు గుర్తుపెట్టుకొని ఉంటారు అన్నమాట. అంటే ప్రభాకర్ రెడ్డి గారు, సాధారణంగా నక్సలైట్లు, ఇప్పుడు తర్వాత మావోయిస్టులు అయ్యారు, నక్సలైట్ల హిట్ లిస్టులో కావచ్చు, లేకపోతే మావోయిస్టుల హిట్ లిస్టులో ఐపీఎస్ అధికారులు ఉంటారు. మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు మిమ్మల్ని చంపేస్తామని నక్సలైట్లు ప్రకటించారు. అది ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్గా ఒక సంఘటన జరిగింది అక్కడ. అక్కడ నేను వరంగల్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ పైన, అంటే హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఒక సుబేదారి పోలీస్ స్టేషన్, మన ఒక ఇన్స్పెక్టర్ని చంపేదానికి ఒక ఆర్కే అని, అప్పుడు సుదర్శన్ రెడ్డి అని ఒక అతను ఉండేవాడు, తర్వాత చనిపోయాడు ఎన్కౌంటర్లో. అతను ఏం చేశాడంటే ముస్లిం ఇన్స్పెక్టర్ అనమాట, అతన్ని చంపాలని చెప్పి ఒక ప్లాన్ చేశాడు. అంటే పక్కన జూనియర్ కాలేజ్ ఉంటుంది పోలీస్ స్టేషన్ పక్కన. ఆ కాలేజీలో ఉండే ఆడిటోరియంలో నుంచి రంధ్రం వేసి దాంట్లో బాంబు పెట్టి, ఎక్కడైతే ఈ ఇన్స్పెక్టర్ కూర్చుంటుంటాడో సాయంత్రము పోలీస్ స్టేషన్లో, దానికి ఎయిమ్ చేసి తయారు చేసి పెట్టుకున్నాడు. అది అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు అది ఫెయిల్ అయిపోయింది. అతనికి హర్ట్ కాలేదు, చనిపోలేదు వాళ్ళ ప్లాన్ ప్రకారం. ఆ రోజు ఏమైందంటే, తర్వాత కొన్ని వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఇలా చేస్తారా, మా పైన అటాక్ చేయడం, పోలీస్ స్టేషన్ పైన అటాక్, న్యాచురల్గా వాళ్ళకి ఈగో దెబ్బతింటుంది కదా. రైట్ ఇన్ వరంగల్ ప్రాపర్లో పోలీస్ స్టేషన్ పైన అటాక్ చేయగలుగుతున్నారంటే, అలాగే వాళ్ళు కూడా ఏదో రిటాలియేట్ చేశారు ఇది పోలీసు వాళ్ళు. ఆ రిటాలియేషన్ చేసినప్పుడు దాని గురించి నేను ఏమీ కండెమ్ చేయలేదు అనేది నా మీద కంప్లైంట్ అనమాట. కలెక్టర్గా ఉండి పోలీసు వాళ్ళు ఇట్లా అవుట్ ఆఫ్ ది ఇట్లా వాళ్ళ చట్టాన్ని చేతులకి తీసుకొని మనకి కష్టం కలిగించినారు అంటే, కొంతమందిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఆ రోజు. సో అట్లా ఎన్కౌంటర్ చేయడాన్ని నేను కండెమ్ చేయలేదు. బూటకపు ఎన్కౌంటర్, సాధారణంగా ఎన్కౌంటర్ అట్లే అంటుంటారు వాళ్ళ ఉద్దేశంలో. మీ దాంట్లో డైరెక్ట్ ఎన్కౌంటర్. సో అప్పుడు నేను కలెక్టర్గా దాన్ని తప్పుపట్టలేదు.
దాన్ని కండెమ్ చేయలేదనేది వాళ్ళ కారణం అన్నమాట. కాబట్టి మేము కలెక్టర్ను కూడా టార్గెట్ చేస్తున్నాము, కలెక్టర్ని అటాక్ చేస్తాము, చంపేస్తాము అని చెప్పి టీవీలో చెప్పడం మొదలుపెట్టారు. ఒక ప్రకటన ఇచ్చారు వాళ్ళు. అతను రైట్గా చూపిస్తూ AK-47 పెట్టుకొని మాట్లాడుతూ ఈ ఈ కామెంట్ చేశాడు. అంటే వీడియో రిలీజ్ చేశారా? వీడియో జెమినీ టీవీలో వచ్చింది, న్యూస్లో. ఓకే. అప్పుడు జెమినీ టీవీ ఉండేది. అవును. సో మొత్తం స్టేట్ అంతా అందరు చూస్తున్నారు దాన్ని. సాయంత్రం 7 గంటలకు వచ్చిందనమాట. సో నాకు అప్పుడు ఫోన్లు రావడం మొదలుపెట్టి, మీరు వాళ్ళకు ఉండొద్దు అక్కడ, మీరు వచ్చేసేయండి, ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఇలాగా మొదలుపెట్టారనమాట. ఏ ఇయర్లో ఇది? 2001 జనవరి. ఓకే ఓకే. చంద్రబాబు టైం. 2002 జనవరి. నేను 2001లో పోయాను అక్కడికి, వరంగల్కి. చంద్రబాబు నాయుడు గట్ట నేను 1లో పోయాను అక్కడికి, 1 జూన్లో పోయాను. 2002 జనవరిలో జరిగింది అనమాట. ఈ సంఘటన జరిగింది అనమాట. సో అందరూ ప్రాబ్లం చాలా, నక్సలైట్ల ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది. చాలా ఎక్కువ. మాధవ్ రెడ్డిది అవన్నీ కూడా అప్పుడే కదా, చాలా ఎక్కువ ఉండేది. నేను అంతకుముందు మహబూబ్ నగర్లో పనిచేశాను. సో మహబూబ్ నగర్లో, కోల్హాపూర్ ఏరియా, కల్వకుర్తి ఏరియాలో బాగా ఉండేది. ఇంకా వరంగల్ అయితే అది సెంటర్ ఆఫ్ మావోయిస్ట్ మూవ్మెంట్ అనమాట. చాలా ఏరియాస్, చాలా దళాలు అన్నీ కూడా ఉండేవి. ఎందుకంటే గోదావరి దగ్గర నదికి ఆ వైపున ఈ వైపున బాగా అడవి ప్రాంతం కాబట్టి వాళ్ళకి ఐడియల్ ప్లేస్ అక్కడ ఉండేవాళ్ళు అనమాట చాలా చోట్ల. అదొకటి. రెండోది, వరంగల్లో ఛత్తీస్గఢ్, కరీంనగరు, ఖమ్మము, వరంగల్ ట్రై జంక్షన్ లాగా ఉంటుంది. సో ఒక జిల్లాలో, ఒక ప్రదేశంలో ఏదైనా చేస్తే ఇంకొక జిల్లాకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు క్రాస్ అయిపోయి సేఫ్ జోన్ పెట్టుకుంటారు అన్నమాట. సో అలాగా, అందుకని వరంగల్ చాలా ఎక్కువ ఉండేది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, ఒకప్పుడు నక్సలైట్ మూమెంట్ మొదలుపెట్టినప్పుడు, మావోయిస్ట్ మూమెంట్ కానీ, REC వరంగల్, కాకతీయ మెడికల్ కాలేజీ, ఇలా ఈ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పిల్లలు చాలామంది చేరేవాళ్ళు. ఎక్కువ ఉండేది, రాడికల్ స్టూడెంట్ యూనియన్, ఎక్కువ యూనియన్ ఉండేది. వాళ్ళ ఇంటలెక్చువల్స్ అందరూ పోయి చేరు. తర్వాత అది తగ్గిపోయింది అనుకోండి. వరంగల్కి చాలా అంటే ఎక్కువ ప్రభావము, మావోయిస్ట్ ప్రభావం ఉండేదన్నమాట. ఒక జంక్షన్ లాంటిది, జంక్షన్ లాగా. సో నేను పోయేటప్పటికి 2001, 2002లో అది పీక్లో ఉందన్నమాట. సో 2004 రాజశేఖర రెడ్డి గారు వచ్చి వాళ్ళతో చర్చలు చేస్తామన్నంత వరకు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది నక్సలైట్ మూమెంట్. తర్వాత భాగంగా మీకు తెలుసు, అన్ని వాళ్ళు చర్చలు జరగడం, అవి విఫలమైపోవడం. తర్వాత ఇప్పుడేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నారు. లాంటి వాళ్ళు కూడా పోయారు, అట్లా జరుగుతుంది. ఓకే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నక్సలైట్లతో చర్చలు జరిపినప్పుడు, ఆర్కే లాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు, చర్చలు జరిగినప్పుడు అది వ్యూహాత్మకమా? అంటే ఎట్లా చేశారు? చర్చలు జరిగాయి, చర్చలు విఫలమయ్యాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు, తర్వాత ఎన్కౌంటర్లు చాలా జరిగాయి. అంటే సాధారణంగా ఏమవుతుందంటే, ఏదైనా ఒక నిజంగా చిత్తశుద్ధితోటే ఆ చర్చలు చిత్తశుద్ధి, అది దానికి ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే ఎవరికి లాభం లేదు. ఇప్పుడు అట్లా ఇప్పుడు వాళ్ళ నక్సలైట్ మూమెంట్ వల్ల వాళ్ళు ఏంటి, వాళ్ళ ఉద్దేశము బీదలు ఉండకూడదు, ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు, భూములందరికీ గ్రామాల్లో ఉండాలి. అది ఒక రకంగా సాధ్యమా అసాధ్యమా అనేది చరిత్ర చెప్తుంది. దాన్ని కొంత దుర్వినియోగం చేశారు కూడా కొంత జరిగింది. బాలగోపాల్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి చైనా, రష్యాలో కమ్యూనిజము, ఇప్పుడు మొత్తం అందరూ ఈక్వలే, ఎవరు షావుకారులు ఉండకూడదు, ఎవరు డబ్బులు ఉండేవాళ్ళు ఉండకూడదు అనేది కదా ఉంటుంది. కానీ ఇప్పుడు అది అందులోనే కొంతమంది వల్ల అది కొద్దిగా రాంగ్ లైన్లో కూడా. సో కాబట్టి ఆ వెరీ మార్క్సిజం అనేది సక్సెస్ఫుల్గా ఉండదు. ఎందుకంటే అది అగైనెస్ట్ ది హ్యూమన్ నేచర్. కష్టపడేవాడు కష్టాన్ని, ఫలితాన్ని సంపాదించుకుంటాడు. సోమరిగా ఉండేవాడు వాడికి ఏమి దక్కకూడదు. అది ఎవల్యూషన్ అన్నమాట. అట్లా కాకుండా కష్టపడినవాడు, నిద్రపోయేవాడు, శ్రమ పడేవాడు అందరూ ఈక్వల్ అంటే అది జరగదన్నమాట. సో ఇది కూడా మార్క్సిజంలో వాళ్ళు అందరూ సమానమే అని ప్రయత్నం చేస్తే కూడా
ఆ సిస్టమ్ పని చేయదు. అంటే ప్రభాకర్ రెడ్డి గారు, ఎందుకంటే మీకు ఈ మావోయిస్టుల మీద పూర్తి అవగాహన, నక్సలైట్ల మీద పూర్తి అవగాహన ఉంది. మీరు రాజశేఖర రెడ్డి గారు ఆ చర్చలు చేసినప్పుడు కూడా మీరు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారితోటే ఉన్నారు. అంటే మీరు కూడా కొన్ని మీ ఐడియాలు ఇవన్నీ కూడా ఇచ్చి ఉండొచ్చు, మీ సలహాలు కూడా తీసుకుని ఉండొచ్చు. అయితే అప్పుడు కొంత ఒక అనుమానం ఉన్నది ఏంటంటే, ఈ చర్చలు చేసేటప్పుడే, చర్చలు జరిగే టైంలో బ్యాన్ కూడా ఎత్తేసారు. అందరూ బయటకు వచ్చారు, బయటకు వచ్చి మామూలుగా కుటుంబాల దగ్గర కూడా వెళ్ళారు, కలిశారు. నక్సలైట్లందరూ కూడా గెస్ట్ హౌస్లో ఉన్నారు, గెస్ట్ హౌస్లో ఉన్నారు, గెస్ట్ హౌస్లో కూడా బయటకు వచ్చేసారు. నక్సలైట్లంతా కూడా బయటకు వచ్చారు. అదే టైంలో వాళ్ళతోటి పరిచయాలు పెంచుకుని నక్సలైట్ల లోపలికి వెళ్ళడానికి పోలీసులు కొంతమంది ప్రయత్నించారు. పోలీసు ఇన్ఫార్మర్లు అందరూ కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి అడవుల్లోకి వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళ స్థావరాలకు వెళ్ళిపోయినప్పుడు పోలీసు ఇన్ఫార్మర్లు కూడా వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళని మట్టు పెట్టారు చర్చలు విఫలమయ్యాక అనే ఒక ఆరోపణ కూడా ఉంది. అది ఆరోపణ నేను ఎందుకంటున్నానంటే, నిజంగానే వాళ్ళని అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు వచ్చి చర్చలు చేసి విఫలమయ్యి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెంబడి పోలీసులు పోయి చేసేసింటే అప్పటికే అంతమైపోయింది. కాలేదు, అక్కడ ఒకటి అర ఏదైనా అవకాశం వచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళని చేసిండొచ్చు. కానీ బై అండ్ లార్జ్ రాజశేఖర రెడ్డి గారికి ఆ ఉద్దేశం లేకపోయినా కూడా పోలీస్ అధికారులకి ఉంటుంది కదా, ఉండొచ్చు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ లా అండ్ ఆర్డర్ని చేయాలి. నక్సలైట్లు వాళ్ళు అందులో వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, చాలామంది పోలీస్ ఆఫీసర్ చనిపోయారు. ఇప్పుడు పరదేశి నాయుడు, ఎస్పీ మహబూబ్ నగర్ వ్యాసు, తర్వాత ఇక్కడ అతన్ని ఒక చంపేశారు కదా సంజీవ్ రెడ్డి నగర్ దగ్గర, ఉమేష్ చంద్ర సారీ. సో వీళ్ళందరికీ న్యాచురల్గా వాళ్ళకి మా పోలీస్ అట్లాగే వీళ్ళేమో ఐపీఎస్ ఆఫీసర్లు, ఇట్లా కాకుండా చాలామంది కానిస్టేబుల్ కానీ మిగతా ఆఫీసర్లు చాలామంది చనిపోయారు. ఏది మా ఇన్స్పెక్టర్ లెవెల్లో కానీ కానిస్టేబుల్ లెవెల్లో కానీ చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళకి బహుశా మా కొలీగ్ని వీళ్ళు హట్ చేశారు, మేమెందుకు వీళ్ళని అనేది ఉండొచ్చు. నక్సలిజాన్ని తగ్గించడానికి అప్పుడు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇప్పుడు అమిత్ షా నేతృత్వంలో మోడీ సర్కారు ఇక్కడ మొత్తం కంట్రోల్ చేయగలిగారు. కేవలం ఈ టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్లేనా, లేకపోతే ఇంకేదైనా? లేదు, ఇప్పుడు యాక్చువల్గా ఆ రోజుల్లో ఏంటంటే ఏ జిల్లాలో ఆ జిల్లాలో, ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో దీనిపైన ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కానీ. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు కేంద్రమే వచ్చేసింది. వాళ్ళకి ఏ రాష్ట్రము ఏ జిల్లా అని కాకుండా మొత్తం ఏ ఏరియాల్లో అయితే దండకారణ్యంలో కానీ బస్తర్లో కానీ ఇంకో చోట కానీ ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అంటే చాలా బలగాల్ని దింపి చాలా టెక్నాలజీ ఉపయోగించుకుంటూ చేస్తున్నారన్నమాట. అప్పుడు ఆ ఇనిషియేటివ్ లేదు, అంత లేదు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ, రాష్ట్రాలతో కోఆర్డినేషన్ వాళ్ళ కాన్సంట్రేషన్ లేదు. అప్పుడు ఇంత లేదు. ఇప్పుడు ఏంటంటే ఉపయోగపడింది కదా, టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడింది. డ్రోన్లతోటి అడవుల మీద డ్రోన్లు వెళ్ళి కెమెరాలతో తీయడం అదొకటి. రెండోది ఏమైందంటే, నేను నోటీస్ చేసింది పర్టికులర్గా రంగారెడ్డి, నేను వరంగల్ కలెక్టర్గా ఉన్నప్పుడు, ముందు కాలంలో ఇంటలెక్చువల్స్ ఈ మావోయిస్ట్ వైపు వెళ్ళిన అనేక సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆర్ఈసీ వరంగల్ తర్వాత కానీ తర్వాత చూస్తే వీళ్ళకే తెలిసిపోయింది ఇది సాధ్యం కాదు అని. అందుకని మీరు చూడండి, 2000 సంవత్సరం వచ్చేటప్పటికి చాలామంది అక్కడ రిక్రూట్ అయిన పిల్లలు చాలామంది నిరక్షరాస్యులు ఉన్నారు, చదువురాని వాళ్ళు ఉన్నారు. గ్రామాలలో ఏది స్కూల్కి పోకుండా ఏదో తుపాకీ అడ్వెంచరిజం లాగా అట్లా పోయిన వాళ్ళు ఎక్కువైపోయినారు, ఆదివాసీలు. ఉదాహరణకి ఈ రీహాబిలిటేషన్ కింద కలెక్టర్ల దగ్గర డబ్బులు ఇవ్వచ్చు అనమాట, శాంక్షన్ చేయొచ్చు. ఎవరైనా నక్సలిజం వదిలిపెట్టి మేము మెయిన్ స్ట్రీమ్లోకి వస్తాము, లెక్క కూడా చెప్పక్కర్లేదు. కానీ వాళ్ళలో ఎవరికైనా చదువుకునే వాళ్ళు ఉంటే దానికి అప్రోప్రియేట్గా ఏదైనా వ్యాపకం ఇద్దామనుకుంటే చాలామందికి చదువు లేదు, 5వ తరగతి కూడా చదువుకోలేదు. సో గ్రామాలలో ఏదో తగువబడో లేకపోతే చదువుకు మానేసిన వాళ్ళు, తర్వాత కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి 2 కుటుంబాల మధ్యలో ఉన్నాయి. సో అక్కడ ప్రభుత్వంతో ఏమీ సెటిల్మెంట్ కాకపోతే అన్నల దగ్గరికి పోయి వాళ్ళని పిలుచుకొచ్చి సెటిల్ చేసుకుందామనే వాళ్ళు అట్లా రిక్రూట్ అయిపోయి ఈ ఇంటలెక్చువల్ వాళ్ళు తగ్గిపోయి మామూలుగా రూరల్గా ఏమి చదువుకోని వాళ్ళు, కొంచెం చదువుకోని వాళ్ళు రిక్రూట్మెంట్ అయిపోయి ఒకసారి అట్లా పోతే క్వాలిటీ డౌన్ అవుతుంది, వాళ్ళ కెపాసిటీ టు హోల్డ్ ఆన్ టు ది మూమెంట్ అది తగ్గిపోతుంది.
అట్లా జరిగింది కూడా కారణం ఉంటుందన్నమాట. అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు గవర్నెన్స్ సరిగ్గా లేకపోవడం, లేకపోతే పేదలకి వాళ్ళ సమస్యలు సరిగ్గా పరిష్కారం కాకపోవడం, లేకపోతే సమస్యలు ప్రభుత్వం వల్ల వాళ్ళకి రావడం కావచ్చు, లేకపోతే అక్కడ భూస్వాముల వల్ల రావడం కావచ్చు, దీనివల్ల నక్సలిజం పెరుగుతూ వచ్చింది. అయితే ఈ గ్యాప్ను మీరు చూసి మీరు ఒక కలెక్టర్గా చేసిన ప్రయత్నం ఏదైనా ఉందా? నేను ఒకటి చేశాను. నేను అది క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. ఏంటంటే ఈ నిజాం పరిపాలనలో మన తెలంగాణ అంతా నిజాం ఆధీనంలో ఉంది కదా, హైదరాబాద్ స్టేట్. నిజాము ఒక టైంలో ఒక పాలసీ తెచ్చారు. ఏంటంటే ఈ ఫుడ్ ప్రొడక్షన్ కోసం ఆహార ధాన్యాల పండించేదానికి ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ, ఇప్పుడు మనం ఎట్లయితే గ్రీన్ రెవల్యూషన్తో ఎక్కువ తెచ్చామో ఆయన టైంలో అప్పుడు ఉన్న స్థితి కన్నా కొంచెం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాలని చెప్పి ఒక కొత్త ఇది చేశారు ఆయన, ఒక ఫర్మాన్ లాగా. ఏంటంటే ఇప్పుడు నేను కానీ మీరు కానీ ఒక 100 ఎకరాలు అడవిని కొట్టి సాగు చేసి పంటలు పండిస్తే ఆ 100 ఎకరాల్లో 50 ఎకరాలు ప్రభుత్వానిది, 50 ఎకరాలు మీది. అట్లా దాన్ని బిల్ మక్తా అని పెట్టారు. ఓకే. ఆ విధమైనటువంటి ఒక కార్యక్రమాన్ని నిజాం టైంలో జరిగింది. దానివల్ల ఏమైందంటే ఆ మిగిలిన ఎవరైతే ఎంటర్ప్రైజింగ్ కష్టపడి భూమిని సాగు చేసి తీసుకొచ్చారో వాళ్ళకి ఆ భూమి వాళ్ళ ఓనర్ అయిపోయినారు. ఆ ఓనర్ అయిపోయినప్పుడు తర్వాత అది ప్రభుత్వానికి సంబంధమే ఉండదు. ఇది ఒక 2-3 తరాల తర్వాత ఏమైందంటే వీళ్ళు ఎవరైతే దీనికి కారణం చేసి పెట్టారో వాళ్ళు లేరు అక్కడ. వాళ్ళ బిడ్డలు వెళ్ళిపోయి, కొంతమంది అయితే అమెరికాలో ఉన్నారు. అట్లాంటివి ఒక 22 గ్రామాలలో దాదాపు 10,000-15,000 ఎకరాలు ఉండేది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ భూములు ఎవరో ఒక బిల్ మక్తా ద్వారా తెచ్చుకున్న అతని పేరుతోనే ఉంటుంది. ఒక ఊర్లో అయితే 8,000 ఎకరాలు ఒకతని పేరుతోనే ఉంటాయి. కానీ వాళ్ళు లేరని చెప్పాను కదా, గ్రామస్తులు, గ్రామాల్లో ఉండేవాళ్ళు, రైతులు దాన్ని వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు అట్లా. సో ఈ భూములు వాళ్ళు ఓనర్లు కాదు, యజమానులు కాదు, భూమి ఎవరి పేరుతోనే ఉంటుంది. వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు, పంటలు పండించుకుంటుంటారు, లాభాలు పొందుతూ ఉంటారు. ఏదో మైనర్గా కొంచెము శిస్తు చెల్లిస్తూ ఉంటారు. ఎవరో వాళ్ళ తరఫున, ఆ ఓనర్ తరఫున ఎవరన్నా వస్తే ఆ ఊరిలో కొంచెం ఇస్తూ. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఓనర్ నువ్వు యజమాని కాదు, నీకుండే 5 ఎకరాలకు నువ్వు యజమాని కాదు, యజమాని హక్కులు లేవు నీకు. నువ్వు దాని మీద ఏదైనా డిస్ప్యూట్ వస్తే, మామూలుగా అలా ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తే తహసీల్దార్ దగ్గరికి పోతారు, ఆర్డీఓ అట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ నువ్వు ఓనర్ కాదు కాబట్టి తహసీల్దార్ దాన్ని యాక్సెప్ట్ చేయడు. నువ్వు ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నువ్వు కాదు కదా ఓనరు, కాబట్టి నేను అది ఎంటర్టైన్ చేయను అంటారు. అక్కడేమవుతుందంటే ఎప్పుడైతే ఇలాంటి డిస్ప్యూట్స్ విలేజ్లో ప్రభుత్వం తరఫున ఉండేటువంటి యంత్రాంగం చేయనప్పుడు వీళ్ళు అన్నల దగ్గరికి పోతారు, వాళ్ళని పిలుచుకొచ్చుకొని వాళ్ళ ద్వారా చేస్తామని చెప్పి. సో ఈ దాదాపు 22 గ్రామాల్లో కొన్ని చోట్ల అయితే చెరువులు కూడా ప్రభుత్వ ఆధీనంలో, నార్మల్గా చెరువులు పంచాయతీ డిపార్ట్మెంట్ తరఫున ఉంటాయి, అక్కడ చెరువులు బిల్ మక్తాలో ఉన్నాయన్నమాట. ఎవరు ఓనర్లు ఉన్నారు, దాన్ని రిపేర్ చేయరు. సో అది ఉపయోగం లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ 22 గ్రామాల్లో ఉన్నటువంటి అనేక వేల ఎకరాలు ఎవరో ఒక యజమానితో ఉండి రైతుకి బ్యాంకు పోయి లోన్ తెచ్చుకునేదానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు ఓనర్ కాదు కాబట్టి నీకు బ్యాంకు లోన్ ఇవ్వదు. సో డిస్ప్యూట్ సెటిల్ కావు, బ్యాంకు లోన్ రాదు, నీకు నీ భూమిపైన నీకు సర్వ హక్కులు లేకుండా నువ్వు నడుపుతూ ఉంటావు అన్నమాట. అక్కడ చోట ఏ గ్రామాల్లో అయితే ఇది ఉందో ఆ గ్రామాలన్నీ కూడా ఎక్కువ నక్సలైట్ మూమెంట్కు స్థావరాలైనాయి. ఎందుకంటే ఆ గ్రామాలలో వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగం సహాయం చేయదు కాబట్టి వాళ్ళు అన్నల దగ్గరికి పోయి మీరు వచ్చి సెటిల్ చేయండి, మీరు వచ్చి సహాయం చేయండి అని చేసుకునేవాళ్ళు. ఎన్కౌంటర్లు కూడా చాలా జరిగినట్టు ఉన్నాయి. ఒక రామచంద్రపురం అని ఒకటి ఉంది ఇక్కడ మన ములుగు దగ్గర. ఆ గ్రామంలో 8,000 ఎకరాలు ఒకే ఓనర్ పేరుతో ఉన్నాయి. మేము ఏం చేశానంటే ఈ 22 గ్రామాల్లో ఎవరెవరి పేరుతో అయితే దున్నుకుంటున్నారో, ఎవరు వ్యవసాయం చేసుకుంటున్నారో అది ఎంక్వైరీ చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం మొదలుపెట్టా. పట్టాలు ఇచ్చి పాస్బుక్లు కూడా ఇచ్చేసినాం. ఉదాహరణకి ఈ రామచంద్రపురం అనే ఊరిలో ములుగు దగ్గర 8,000 ఎకరాలు పట్టాలు ఇస్తూ
పాస్బుక్లు ఇస్తూ చీఫ్ మినిస్టర్ని తీసుకుపోయాను ఆ ఊరికి నేను. చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా వచ్చి 2003 జనవరి 1వ తారీఖున ఆయన బయటకు వస్తాను. 1వ తారీఖున మామూలుగా విజిటర్స్ ఉంటారు కాదు, ఏదో ఒక కార్యక్రమం అంటే నేను ఆ ఊరికి తీసుకుపోయాను. అది చాలా ఇంటీరియర్ ప్లేసు, ఎన్నో ఎన్కౌంటర్లు ఒక ఇన్సిడెంట్లు జరిగినట్టు ఉన్నాయి ఆ ఊరిలో. ఆ ఊరిలోనే సీఎం గారు అప్పటికే అలిపిరి ఘటన అయిపోయింది. అంత పానిక్ సిచ్యువేషన్ లో కూడా ఆయన వచ్చారు, తీసుకుపోయాను. అంటే అట్లా మేనేజ్ దట్ అన్నమాట. సో ఆ ఊరిలో తీసుకుపోయి ఈ 8,000 ఎకరాలు కూడా ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళ పేరుతో పట్టా ఇవ్వడము, పాస్బుక్లు ఇవ్వడం కూడా ఏర్పాటు చేశామన్నమాట. సో మిగతా గ్రామాల్లో కూడా చేశాము. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే ఈ హక్కులు లేవో, హక్కులు లేని చోటనే నక్సలైట్లకి అది ఫర్టైల్ గ్రౌండ్ అనమాట. వాళ్ళు వచ్చి మేము వస్తాము, ఎందుకంటే ప్రభుత్వం చేయదు కాబట్టి వీళ్ళ ద్వారా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు, ఏదైనా తగులు ఉంటే తీర్పు చేయించుకోవచ్చు అనేది జరుగుతుంది అనమాట. అది మేము వరంగల్లో చేశాను. అది దానివల్ల ఏమవుతుందంటే ఈ వాళ్ళ ప్రభావం తగ్గిపోతూ వస్తుంది. అది ప్రయత్నం చేయడం జరిగింది అన్నమాట. ఒక ఇన్సిడెంట్ అది. వాళ్ళు పీడితులు డైరెక్ట్ వచ్చేసింది కదా, ఎప్పుడు మళ్ళీ బ్యాంకు లోన్ వస్తుంది, వాళ్ళు తర్వాత ఇన్హెరిట్ చేసుకోవచ్చు, అంటే పిల్లలకి ఇచ్చుకోవచ్చు, హక్కులు ఉన్నాయి కాబట్టి, మీ పేరుతో పట్టా ఉంది కాబట్టి, పాస్బుక్ ఉంటుంది. సో అన్ని రకాలుగా వాళ్ళకి హక్కులుగా ఏర్పాటు చేసినప్పుడు తప్పకుండా దానివలన లోకల్గా ఉపయోగపడింది అనమాట. ఇప్పుడు బీజేపీ సర్కారు పూర్తిగా మావోయిస్టులను అంతం చేస్తూ ఉంటున్నారు 2026. నెక్స్ట్ ఒక 3-4 monthsలో మొత్తం వాళ్ళు తుద ముట్టిస్తాము అనేది, అంటే అది ఏ రూపంలో ఏమైనా కావచ్చు. అయితే ఇది అవకాశం ఉందా? ఇప్పుడు లేటెస్ట్గా కీలక నాయకులు అందరూ కూడా ఎన్కౌంటర్ అయ్యారు, ఇంక్లూడింగ్ హిడ్మా లాంటి వాళ్ళు కూడా. అంటే పూర్తిగా అంతమయ్యే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ప్రస్తుతం అండర్ గ్రౌండ్ లేదు ఇంకా వచ్చే అవకాశం? నాకు నా అభిప్రాయం ప్రకారము ఇది అంతమయ్యే అవకాశం దగ్గర వచ్చింది. ఎందుకంటే అది క్వాలిటీ పడిపోతా చెప్పాను కదా, ఇంటలెక్చువల్స్ లేరు, కమిటెడ్ వాళ్ళు పోయి ఏదో తుపాకీ ఉంటే దాని అడ్వెంచరిజం లాగా ఉపయోగపడిందే కానీ ఒక ఫిలాసఫీ పెట్టుకొని ప్రజల కోసము, బీదవాళ్ళ కోసము, పీడితుల కోసం ఏర్పడినటువంటి ఈ మూమెంటు స్లోగా డైల్యూట్ అయిపోతుంది. అంటే పాత అన్నలు లేరు ఇప్పుడు ఏదో లీడర్లు ఒక 10 మంది పేర్లు, ఇప్పుడు హిడ్మా అన్నారు, తర్వాత ఆర్కే అన్నారు, తర్వాత వల్లోజీ అని ఇట్లా పేర్లు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడో 30 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు తప్పితే తర్వాత చేరిన వాళ్ళందరూ వాళ్ళకి ఆ కమిట్మెంట్ నాకు కనపడడం లేదు. కాబట్టి వాళ్ళకున్నది లేదు, పాత వాళ్ళకున్నంత లేదు. కాబట్టి ఏమవుతుందంటే న్యాచురల్గా ఇది స్లోగా దానికి తీసిపడేదానికి ఇప్పుడు ప్రభుత్వము వాళ్ళని అటాక్ చేస్తుంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు తర్వాత వచ్చిన జనరేషన్ అంతా కూడా, లేటెస్ట్ జనరేషన్ అంతా కూడా సాయుధులై అంటే గంధ పట్టుకుని సూపర్ హీరోస్ లాగా చేయడం తప్ప ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకి మేము వరంగల్లో ఉన్నప్పుడు 1 కాదు 2-3 గ్రూపులు ఉండేవి, దళాలు. ఒకదానికి నా దళం ఒకటి, నీ దళం ఒకటి, ఇట్లా ఉండేది అనమాట. మేము అక్కడ ఒక బ్రిడ్జి కట్టాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక సివిల్ వర్క్ జరిగేటప్పుడు ఈ ఏరియాస్లో వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుంటారు. ఎవరితో? వాళ్ళ ఈ నక్సలి లోకల్ దళంతో చెప్పి, అయ్యా మేము ఇట్లా ఈ పని చేస్తున్నాము అని వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు ఇస్తారు. వాళ్ళకు కూడా సర్వైవల్కి అవసరం కదా, అది వాళ్ళకి పర్మిషన్ తీసుకొని వర్క్ చేస్తారు. మేము ఈ బ్రిడ్జ్ కట్టేదానికి కాంట్రాక్టర్కి ఇస్తే అతను లోకల్గా లీడర్లు పెద్ద దళం ఉంటే అతనితో కాంటాక్ట్ చేసి పెట్టుకున్నారు. అది వర్క్ జరుగుతూ ఉంటే ఇంకొకడు వచ్చాడు అనమాట. వాడి దళంలో మాకేమి అని చెప్పి వాడు చేయలేదు కాబట్టి ప్రొక్లైన్ బాంబు పెట్టి బ్లాస్ట్ చేశారు. అంటే వాడెవడో ఒక దళమా ఓనర్ దగ్గర నువ్వు పర్మిషన్ తీసుకున్నావు, ఇంకొక దళము మేము మాదకేమి ఇవ్వలేదే అని. కాబట్టి ఈ దళాలు అనేటివి డిస్ట్రిబ్యూట్ అయిపోయి వాళ్ళు వీక్ అయిపోతుంది. మూమెంట్ పైనుంచి కింది వరకు హైరార్కియల్గా ఒకటే ఆధ్వర్యంలో ఉంటే అప్పుడు సర్వైవ్ అవుతుంది. కానీ రకరకాల ఒక్కొక్కరు లాగుతూ ఒకరు కులం బేసిస్ పైనో వాళ్ళ ప్రాంతం బేసిస్ పైనో కొత్త దళాలన్నీ ఏర్పడడం జరిగింది. అప్పుడు వీక్ అయిపోయింది ఈ మూమెంట్.
ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పేషీలో పనిచేశారు. అంటే ఐఏఎస్లు చాలామంది రాష్ట్రంలో ఉన్నవాళ్ళు అందరూ కోరుకునేది సీఎం పేషీలో పనిచేయాలని. అటువంటి ఒక అవకాశం మీకు వచ్చింది. అయితే మీరు ఉన్నప్పుడు కూడా సెక్రటరీగా మీరు పేషీలో చేసినప్పుడు కీలకమైన రంగాలు ఎడ్యుకేషన్ కావచ్చు, అగ్రికల్చర్లు, అదే స్పోర్ట్స్ కూడా, అంటే కీలకమైన, అంటే ఎడ్యుకేషన్లో ఫీజు రియంబర్స్మెంట్ లాంటి విప్లవాత్మకమైన రివల్యూషనరీ స్టెప్స్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు. అగ్రికల్చర్ల విషయంలో కూడా, ఎందుకంటే ఇరిగేషన్ అగ్రికల్చర్లోకి రాకపోయినా కూడా అగ్రికల్చర్లో ఇరిగేషన్ విడిగా అయినా కూడా ఇంటర్లింక్ ఉన్నవి. అంటే రివల్యూషనరీ స్టెప్స్ అన్ని తీసుకున్నారు. మీరు రాజశేఖర రెడ్డి గారి పేషీలోకి ఎలా వెళ్ళారు? యాక్చువల్గా ఎలా మిమ్మల్ని చూస్ చేసుకున్నారు? రాజశేఖర రెడ్డి గారు సీఎం అంటే నాకు పరిచయం ఉంది ఆయనతో, ఎందుకంటే ఆయన కడప జిల్లా కాబట్టి. ఆయన 78లో సీఎం బంధువు కూడా అనుకుంటాను. మీరు బంధువు కూడా దూరం, చాలా దూరం ఎక్కడో అనమాట. సో రాజశేఖర రెడ్డి గారు 78లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నాకు పరిచయం ఉంది, ఎందుకంటే ఆయన గుల్బర్గాలో డాక్టర్గా మొదట ఎమ్మెల్యేగా అయిన దగ్గర నుంచి మీరు చూస్తున్నాం. అంతకుముందు డాక్టర్గా ఉన్నప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు, ఇప్పుడు సాయి ప్రతాప్ అని ఎంపీగా ఉంటారు, ఆయన కూడా ఆయన క్లాస్మేట్, ఆయన కడపలోనే ఉంటాడు. అట్లాగే మా బంధువు ఒకతను కూడా ఇతనికి గుల్బర్గాలో చదువుకున్నారు. ఆ విధంగా పరిచయం ఉంది అనమాట. తర్వాత ఆన్ అండ్ ఆఫ్ ఆయన ఎమ్మెల్యేగాను ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కలవడం అనేది జరిగేది. ఆయన 2004లో సీఎం అయినప్పుడు నేను కృష్ణా జిల్లాలో కలెక్టర్గా ఉన్నాను. ఆయన సీఎం అవుతానే నేను పేషీకి రాలేదు. ఆయన సీఎం అయిన తర్వాత 1 సంవత్సరానికి నన్ను తీసుకున్నారు. నార్మల్గా ఆయన సీఎం అయినప్పుడు ఏమైందంటే ఎవరెవరో చేరిపోయారు ఆయన దగ్గర. మీరు చెప్తే నేను చెప్తే ఒకరు, అట్లా ఫస్ట్ టైం కదా. చేరిపోయిన తర్వాత 1 సంవత్సరంలో వాళ్ళు చూస్తే వీళ్ళతో మనకు ఉపయోగం లేదు అనేది ఆయనకు కొంచెం అలాంటిది ఐడియా వచ్చింది. రెండవది, నేను అప్పటికి కృష్ణా జిల్లాలో 2 ఏళ్ళు అయిపోతుంది. సో నా యొక్క బై అండ్ లార్జ్ కొంచెం ఏదో మంచి పేరు ఏదో ఉండే, అందుకని చెప్పి నాలాంటి వాడు వస్తే ఉపయోగపడతాడని చెప్పి ఇద్దరిని తీసేసి నన్ను పెట్టుకున్నారు. అంటే వేరే వాళ్ళు ఉన్నారు, జన్నత్ హుసేన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు, భాను గారు ఉన్నారు, కాకుండా ఇంకో లవ్ అగర్వాల్ అని, ఇతర జనార్దన్ రెడ్డి అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి వేరే పోస్టింగ్లు ఇచ్చి ఆ ఇద్దరి కలిపి నాకు నన్ను తీసుకున్నారనమాట. అట్లా నేను అక్కడి నుంచి ఇంకా 4 తర్వాత ఆయన ఉన్న రోజులు నేను ఆయనతో ఉన్నాను. ఓకే. రాజశేఖర రెడ్డి గారి షాడో టీం ఏంటి? షాడో టీం అనేది ఏమి ఉండదు. ఆయన ఎట్లుంటుందంటే అందరినీ దగ్గర తీసుకునేవాడు. ఎవరిని నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నాకు నచ్చినావు అనేది కాదు. శత్రువు అయినా సరే భుజం మీద చేసుకొని రా అంటాడు. ఆయన 30 ఏళ్ళు 40 ఏళ్లలో ఆయన అనుభవంలో ఆయన నేర్చుకుంది ఏంటంటే ఎవరిని దూరం చేసుకోకూడదు. ఆయన అంటాడు కదా, కోపం అనేటువంటి నరం తెగిపోయిందని. సో ఆయనకి అసూయ ద్వేషాలు పెట్టుకొని ఒక దూరంగా పెట్టాలా, దగ్గర పెట్టాలనేది లేదు. ఆయన ఎవరైనా సరే ఆయన అడిగితే చాలన్నమాట. సహాయం చేయమని అడిగితే వాళ్ళు రావాలి. శత్రువైనా సరే మన దగ్గరికి వచ్చి నాతో సహాయపడి నన్ను నా దగ్గరికి రావాలి అనేటువంటి టెండెన్సీ అనమాట. నువ్వు శత్రువు కాబట్టి, నువ్వు ఆ రోజు నాకు ఓటేయలేదు కాబట్టి ఇట్లా నీ పని చేసి పెట్టను, నువ్వు నా దగ్గర రావద్దు అనేది ఎక్కడ ఉండదు. అందరూ రావాలి, అందరికీ సహాయం చేయాలి, అందరినీ చేత్తో తోడు తీసుకుపోవాలి అనేటువంటి టెండెన్సీ ఉండేది ఆయనకి. కాబట్టి ఆయనకి గురువుపో లేకపోతే ఒక 4 ఒక 5 మంది మాత్రమే చెప్పాలి, వాళ్ళు చెప్తేనే వింటాడు అనేది లేదు. అది షాడో టీములు లాంటివి నాకేం తెలిసి లేవు. ఒక రామచంద్రరావు గారు ఉండేవారు, కేవీపీ గారు వీళ్ళు ఏంటంటే డిస్కస్ చేసుకునేవాడు ఈ విషయాలు. ఏదైనా వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ సంబంధము, పొలిటికల్ సంబంధము, ఇంకోటి ఉన్నా కూడా ఆయన ఎప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అనేది మనకందరికీ తెలుసు. అదే, ఎందుకంటే వాళ్ళిద్దరూ మెడికల్ కాలేజీలో డాక్టర్లుగా చదువుకునేప్పటి నుంచి స్నేహితులు ఇద్దరు. వైఎస్ గారు ఆత్మ అంటారు కదా అది. సో వాళ్ళకి న్యాచురల్గా ఈయన ఇష్టాలు, ఈయన లాభ నష్టాలు అన్నీ ఈయనకి బాగా తెలుసు అన్నమాట. అందుకని వాళ్ళు డిస్కస్ చేసుకొని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. అంటే బాగా పాపులర్ అయిన స్కీమ్స్ మనం చాలా చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలా స్కీమ్స్, అవి ఇప్పటికి కూడా చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు, అది తీసుకుని మోడల్గా తీసుకుని. అయితే ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఐఏఎస్లని సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాలు ఇవి, లేకపోతే ఐఏఎస్లతో సంప్రదించి సంప్రదించడం అంటే ఎటుంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇరిగేషన్లో అన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి, అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది ఆయనకు ముందు నుంచి ఉంది. ఎందుకు అంటే ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన నేటివ్ ప్లేస్ పులివెందల చాలా వెనుకబడిన ప్రాంతము, అసలు వర్షాలు లేని ప్రాంతం. పులివెందల్లో ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఆ రోజుల్లో
ఈ బత్తాయి చెట్లు, ఆరెంజెస్ చెట్లు చాలా ఉండేవి, చీనీ చెట్లు. తర్వాత నీళ్లు లేక ముందు బావుల్లో నీళ్లు సరిపోయేవి, తర్వాత బోర్లు వేసేటప్పటికి భూగర్భ జలాలు తగ్గిపోయి నీళ్లు లేక కొట్టేసినారు. చేతులకు పెంచుకున్న చెట్లను కొట్టేయాలి నీళ్లు లేక. సో నీళ్లు లేకపోతే ఎలా ఉంటుంది వ్యవసాయం అనేది రాజశేఖర రెడ్డి గారికి బాగా తెలుసు, ఫస్ట్ హ్యాండ్గా ఆయన చూసినాడు అనమాట. అందుకని ఏమంటాడంటే మనకున్న గోదావరి కృష్ణాన్ని బాగా ఉపయోగించుకుంటే రాయలసీమకు కానీ ఇంకో చోటుకి కానీ అన్ని చోట్ల కూడా నీళ్లు మనం సద్వినియోగపరచుకోవచ్చు, వ్యవసాయం బాగుంటుంది, రైతు బాగుంటాడు అనేది ఆయన టార్గెట్. అందుకని ఆయన వచ్చినప్పటి నుంచి అన్ని ఫస్ట్ మంత్లోనే పోలవరం ప్రాజెక్ట్, నేను అప్పుడు ఇంకా కలెక్టర్గానే ఉన్నాను. సో పోలవరం ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేశారు. అట్లా ఒకటి తర్వాత ఏవైతే అవకాశాలు ఉన్నాయో 36 ప్రాజెక్టులకి ఆయన స్టార్ట్ చేశారు, డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు దశల వారీగా చాలా ప్రాజెక్టులు లాస్ట్ది మేము ప్రాణహిత చేవెళ్ళ, నేను కూడా ఉన్నాను ఆ రోజు అక్కడ మన తుమ్మడిహట్టి దగ్గర. సో ఆయన ఫస్ట్ ఇయర్ 1500 కోట్లు పెట్టారు, నెక్స్ట్ ఇయర్ 3000 కోట్లు, తర్వాత 6000 కోట్లు, ఇట్లా డబుల్ చేసుకుంటూ పోతున్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులకి డబ్బులు. సో ఆయన టైంలోనే సుమారుగా కంప్లీట్ అవుతూ వచ్చినాయి. ఎల్లంపల్లి కానీ, పులిచింతలు కానీ, తర్వాత ఈ ప్రాజెక్టులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి. పోతిరెడ్డిపాడు, తర్వాత పోలవరం, అట్లా ఇట్లా మన నార్త్గా ఆంధ్రాలో ఉండేటివి వంశధార, అన్నిటిని కూడా అట్లాగే మన ఒంగోలులో ఉండే ప్రాజెక్టులకి. సో ఎక్కడ అవకాశం ఉంది అక్కడ నీళ్లు ఉపయోగించుకోవాలి, ప్రాజెక్టుల పైన ఖర్చు పెట్టాలని. తెలంగాణ విషయంలో, తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఎట్లా ఉండేవారు? తెలంగాణ ఎల్లంపల్లి స్టార్ట్ చేసింది కదా. ఎల్లంపల్లి యాక్చువల్గా ఎల్లంపల్లే కాదు, ఈవెన్ మన దేవాదులు కూడా, దేవాదుల ఇంకా లింపింగే అప్పుడు చెప్పటికి. ఈయన వచ్చిన తర్వాత అన్నీ ఎక్కడెక్కడైతే దానికి సంబంధించినటువంటి చెరువులు, పైప్ లైన్లు అన్నీ డబ్బులు శాంక్షన్ చేశారన్నమాట. సో దేవాదుల అయిపోయింది, ఎల్లంపల్లి అయిపోయింది, ఇక్కడ కల్వకుర్తి శ్రీశైలం నుంచి నీళ్ళు తెచ్చి మహబూబ్ నగర్లో చాలా ఏరియాకు కాలువలు చేసినాయి. సో అట్లా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, అది రాయలసీమ అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, నార్త్ ఆంధ్ర అయితేనేమి, ఎక్కడ ప్రాజెక్టులు ఉంటే అక్కడ అవకాశం ఉంటే, పొటెన్షియల్ ఉంటే మనం ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి. ఇప్పుడు పోలవరం పెట్టారు, పోలవరం కంప్లీట్ అయ్యింటే ఆల్మోస్ట్ అయ్యింది ఇది కూడా. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఒకవైపున జరుగుతూ ఉంటే ఇంకో వైపున లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్కి డబ్బులు ఇచ్చారు. మేము రోజు చూసేవాళ్ళం అనమాట హెలికాప్టర్లో నుంచి. పోలవరం నుంచి బుడమేరు వరకు, విజయవాడ వరకు రైట్ బ్యాంక్ కెనాల్ వచ్చేది. దానివల్ల ఏమైండేదంటే డెల్టాలో నీళ్లకు కావాల్సిన నీళ్లు పోలవరం నుంచి వచ్చేవి, ఆ మిగిలిన నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకు పోతాయి అనేది ఆయన ఉద్దేశం, పోతిరెడ్డిపాడు నుంచి. సో ఇలాగ ప్రతిదానికి కాన్సన్ట్రేట్ చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తే మనకు నీళ్లు సద్వినియోగం అవుతాయి, అగ్రికల్చర్ ఇంప్రూవ్ అవుతుంది, రైతులు బాగుంటారు అనేది టార్గెట్ అనమాట. అది కాకుండా మిగతా స్కీములు ఉన్నాయి ఇరిగేషన్ కాకుండా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఆయన డాక్టర్గా ఆయనకు తెలుసు ఎంత ఖర్చు అవుతుంది. ఈ బీదోళ్ళకి ఒకసారి ఏదైనా జబ్బు పడితే హాస్పిటల్కి పోతే 10,000, 20,000, 50,000 అట్లా అవుతుంది, కొన్ని 1,00,000, 2,00,000 కూడా అవకాశాలు ఉన్నాయి. అవన్నీ ఆయన చూసేవాళ్ళు అనమాట. ఆయన డాక్టర్గా తెలుసు, తర్వాత ప్రజానాయకుడిగా చూసేవాడు అనమాట. అప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఏ విధంగా చేయాలని సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేవాళ్ళం. ప్రతిరోజు సీఎం రిలీఫ్ ఫండ్ సంతకం పెట్టకుండా ఆయన ఇంట్లోకి రిటైర్ కాలేదు, ఇంటికి పోలేదు. ప్రతిరోజు అనమాట. ఒక్కొక్క రోజు అయితే ₹1,00,00,000, 1,50,00,000 సాయంత్రానికి, ఉదయం అంతా వచ్చి ఇచ్చింటారనమాట పిటిషన్లు. సాయంత్రానికి అవి శాంక్షన్ కావాలి. మన ఫోన్లో హాస్పిటల్స్కి మెసేజ్లు పోయేవి, ఫలానా పేషెంట్ మీ దగ్గర ఉన్నాడు, అతనికి ఇంత డబ్బులు కావాల్సి వచ్చింది, శాంక్షన్ అయింది, మీకు రేపు వచ్చేస్తాయి, మీ గో హెడ్ విత్ దట్ అని చేశారు. అట్లా చేస్తూ 108 ఒక పక్కన అనమాట, అంబులెన్సు చాలా ప్రాణాలు కాపాడినట్లు అయినట్టు కదా అది. సో ఈ ఆరోగ్యశ్రీకి బిగినింగ్ సీఎం రిలీఫ్ ఫండ్ అనమాట. తర్వాత ఏమైందంటే ఇట్లా మనం ఎందుకు ప్రతిసారి ఒక్కొక్కరు రావాలి, వీళ్ళు ఎందుకు రావాలి మన దగ్గరికి, మనం కొంతమందిగా కాకుండా ఎక్కువ మందికి ఒక ఏర్పాటు ఎందుకు చేయకూడదు, ఇది ఒక వ్యవస్థ ఎందుకు చేయకూడదు అన్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ స్కీమ్ కింద కన్వర్ట్ చేశారు. మందకృష్ణ మాదిగ పోరాటం ఇవన్నీ కూడా పనిచేసాయి. సో ఇన్సూరెన్స్ కింద ఒక కంపెనీ ఉంటే వాళ్ళకి మొత్తం స్టేట్ మొత్తంలో యావరేజ్న
ఎంతమంది తెల్ల కార్డు వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి మనకి ఆరోగ్యకు సంబంధించిన డబ్బులు మనం ఇవ్వగలగాలి, ఎలాంటి జబ్బులకు ఇవ్వాలి అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి ఆఫర్ ఇచ్చారు. అప్పుడేమైందంటే ఈ జనరల్ ఇన్సూరెన్స్ అందరి కంపెనీలు దాదాపు పర్ హెడ్ 1400, 1200 అట్లా మీరు మాకు ప్రీమియం చెల్లిస్తే మేము ఇస్తామని వచ్చారు. ఈ ఈ ఈ ఈ స్టార్ అని ఒక కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 600 ఎంతో లాస్ట్కి అది 400 నుంచి 250 వరకు ప్రీమియం తగ్గుతూ వచ్చింది. వాళ్ళకి ప్రీమియం కడితే వాళ్ళు ఏ పేషెంట్ అయినా సరే ఆంధ్రాలో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఎవరైనా సరే వాళ్ళకి హాస్పిటల్లో చేరితే వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యం చేసి వాళ్ళకి చేరినప్పటి నుంచి ఇంటికి వెళ్ళేటంత వరకు ఒక పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీనే చూసుకుంటుంది అనేది ఏర్పాటు చేశారనమాట. అది చాలా సక్సెస్ అయింది. అందుకనే ఆరోగ్యశ్రీ అనేది మొత్తం స్టేట్ మొత్తమే కాకుండా ఈవెన్ ఒబామా కూడా మాట్లాడాడు అని చెప్తారు. సో ఆరోగ్యశ్రీ అనేది ఆయన పెట్టిన స్కీమ్. ఇరిగేషన్ కాకుండా ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఫీ రీయింబర్స్మెంట్. బీద పిల్లలకు ఫీజు కట్టలేక వాళ్ళు 10వ తరగతిలోనో ఇంజనీరింగ్కో మెడికల్ కాలేజీకో పోలేరు, వాళ్ళకి ఫీజు కింద గవర్నమెంట్ కడితే వాళ్ళు కూడా మంచిగా చదువుకుంటారు కదా అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఈ బడ్జెట్ ఇస్తాను ఇంతమందికే ఇంకా తర్వాత ఇయ్యను అనేది కాదనమాట. ఎంతమంది అడిగితే అంతమందికి ఇవ్వాలని శాచ్యురేషన్ అంటారు. సో ఈ ఆరోగ్యశ్రీ అందరికీ ఇచ్చినట్లే ఈ ఫీ రీయింబర్స్మెంట్ కూడా ఎంతమంది బీద పిల్లలు ఉంటే వాళ్ళందరికీ ఇస్తాము అని. సో ఫీ రీయింబర్స్మెంట్ అయితేనే తర్వాత ఇందిరమ్మ హౌసులని బీదోళ్ళకి ఇల్లు ఇవ్వడం ఇచ్చాం, అది శాచ్యురేషన్. సో ఏ స్కీమ్ అయినా సరే ఇంతే ఉంటుంది ఇంత తర్వాత ఉండదు అనేది కాకుండా ఎంతమంది అడిగితే అంతమందికి ఇచ్చి శాచ్యురేషన్ అనమాట. ఎంతమందికి కావాలంటే వాళ్ళందరికీ కూడా అది ఆ స్కీమ్ చెందాలా అని. ప్రభాకర్ రెడ్డి గారు, మీరు వైఎస్ఆర్ గారితో టూర్లు చేస్తుండేవాళ్ళ? నేనే చేసేవాడిని ఎప్పుడు, ఎందుకంటే మా వాళ్ళు జనసేన గారు ఢిల్లీకి పోయినప్పుడు మాత్రమే పోయేవాళ్ళు, మిగతా లోకల్గా మన ఆంధ్రాలో ఉండేది కాదు, తిరిగేవాళ్ళు. ఆఫీస్లో ఉండేవారు ఆయన ఉండేవాళ్ళు. సుబ్రహ్మణ్యం గారు అయితే కడపకు, ఆయన కడప కలెక్టర్ చేశారనమాట. అందుకని కడపకు డెఫినెట్గా పోయేవాళ్ళు. ఆయనకు బ్యాక్ పెయిన్ ఉండేది, అందుకని ఎక్కువ ట్రావెల్ చేయలేరు. హెలికాప్టర్లు స్ట్రైట్ కూర్చోవాలి గంటలుగా, అందుకని ఆయన తిరిగేవాడు కాదు. తర్వాత భాను ఏమో ఇరిగేషను, ఆయన డిపార్ట్మెంట్లు ఏవైతే R&Bలో ఉండేవి అట్లా ప్రాజెక్టులు ఉంటే పోయేవాళ్ళు అనమాట. మిగతా ప్రతిదీ నేను పోయేవాడిని. ఓకే. సో 4.5 years ఆయన 600 times ట్రావెల్ చేస్తే నేను 500 times ఉంటాను ఆయనతో. ఓకే. ఈ మరణం జరిగినప్పుడు అంటే పావురాళ్ళ గుట్ట దగ్గర జరిగిన ప్రమాదం, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదం, ఆ టైంలో మీరు ఎక్కడున్నారు? నేను రిటైర్ అయిపోయినా. అప్పటికి రిటైర్ అయిపోయారా మీరు? ఒకరోజు ముందు, 1 day ముందర? 1 day ముందు. ఓకే. యాక్చువల్గా ఆ రోజు ఏమైందంటే నాది డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉండింది. తప్పున్నా కూడా నేనేమనుకున్నానంటే సీఎం ఆఫీస్లో ఉండేవాళ్ళు రిటైర్ కారు, మామూలుగా ఎక్స్టెన్షన్లు ఇస్తూ ఉంటారు, కోటర్మినస్ అంటారు. ఆయన పవర్లోనేంత వరకు మనం పవర్లో ఉంటాం అనమాట. అంతే అంతే కదా. కానీ కొన్ని కారణాల వల్ల నాకు ఆయన ఇవ్వదలుచుకోలేదు. సో నేను కనుక్కున్నా, అర్థమైంది నాకు. సో ఇవ్వాలంటే సరే నీకు వేరే ఏదైనా చూసుకో అన్నా. నేను తీసుకోను, నాకు వద్దు. డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? డేట్ తేడా? నాది యాక్చువల్గా 23 August 1950. ఆ రోజుల్లో ఏంటంటే 6వ తరగతిలో చేరేటప్పుడు, మేము స్కూల్లో చేరేటప్పుడు 10 ఏళ్ళు ఉండాలి. నాకు అప్పుడు 10 ఏళ్ళు లేవని చెప్పి 1 సంవత్సరం ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్ వేశారు, 49 వేశారు. అది అట్లే నేను ఎప్పుడు నేను పట్టించుకోలేదు, అది అట్లే కంటిన్యూ అయింది. సో కంటిన్యూ అయినందువల్ల నేను ఆ రిటైర్మెంట్ నాకు నా యాక్చువల్ డేట్ కన్నా 60 ఏళ్ళు రాలేదు, నాకు 59కే రిటైర్ అయ్యాను. అది కూడా ఎప్పుడంటే 31 August 2009. 27వ తారీఖు అడిగాను, నాకు ఎక్స్టెన్షన్ ఇస్తారా అంటే లేదు, నువ్వు వేరే ఏదైనా చేద్దాంలే అట్లా ఇట్లా అన్నారు. సో ఐ గేవ్ అప్. 1వ తారీఖు అసెంబ్లీ అయిపోయింది, 2వ తారీఖు అది జరిగింది. లేకపోతే నేను ఉండేవాడిని. ఆ రోజు యాక్చువల్గా 1వ తారీఖు రాత్రి నాకు ఫేర్వెల్ డిన్నర్ ఇచ్చారు, మా సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కామెంట్ కూడా చేశారు, నువ్వు రేపటి నుంచి మేము పోవాలి, ఎవరో ఒకరు, నువ్వు ఉంటే మేము అసలు పట్టించుకునే వాళ్ళం కాదు అని. రాత్రి 10:30కి ఇంటికి వచ్చాము, మార్నింగ్ 9:30కి జరిగింది.
ఓకే ఓకే ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఆ ఐఏఎస్లు అంటే ఆయన మరణం తర్వాత చాలా తెర మీదకి వచ్చాయి ఎందుకంటే క్విడ్ ప్రోకో జగన్మోహన్ రెడ్డి గారి క్విడ్ ప్రోకో అనేది తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని భారతీ సిమెంట్స్ కావచ్చు, లేకపోతే సాక్షి పబ్లికేషన్, జగతి పబ్లికేషన్స్ కావచ్చు, వీటికి నిధుల తరలింపు జరిగింది ఆయన అధికారాన్ని పెట్టుకుని. దీనికి అవకాశం ఉందా? అటువంటి సిస్టమ్ ఉంటుందా? క్విడ్ ప్రోకో సిస్టమ్ అవకాశం ఉంటుందా? క్విడ్ ప్రోకో అంటే ఇది చాలా వైడ్గా మాట్లాడవచ్చు. నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి జగన్ ఎప్పుడు కూడా ఆ రోజుల్లో సీఎం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఎప్పుడు కనపడలేదు. ఎవరు చూసిన దాఖలు లేవు, ఆయన వచ్చి ఎవరిని అడిగింది కూడా లేదు. ఇప్పుడు ఒక్కసారి కూడా ఆయన ఎప్పుడో ఏదో బెంగళూరులో ఉండేవాడు, ఆయన పనులు చూసుకునేవాడేమో, కానీ ఏ రోజు కూడా ఏ ఆఫీసర్ని కూడా ఆయన కలిసింది ఉండదు, మాట్లాడింది ఉండదు, నాకు తెలుసు అది. రెండవది, ఇప్పుడు మీరు సాక్షి కానీ భారత్ సిమెంట్ ఏదో అంటున్నారు కదా, వాటిల్లో కూడా వాళ్ళు షేర్లు తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మనం యూ కెన్ అట్రిబ్యూట్ ఇట్, వాళ్ళకి ఏదో సహాయం జరిగింది కాబట్టి షేర్లు తీసుకున్నారు అనొచ్చు. షేర్లు తీసుకునేటప్పుడు షేర్ అనేది మనం ఒక లాభం వస్తుంది, ఈ కంపెనీ బాగుంటుంది అనేది కూడా 50% ఉంటుంది, ఎవరైనా తీసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు షేర్లు పెట్టారు అనేది ఒకటి. యాక్చువల్లీ నాకు అర్థమైంది ఏంటంటే, ఆ రోజుల్లో ప్రెస్ వరకు ఎక్కువ భాగము రాజశేఖర రెడ్డి గారికి ఫేవరబుల్గా ఉండేవి లేవు. అప్పుడు ఆయనకు ఐడియా వచ్చింది, మనమే ఒక పేపర్ ఎందుకు పెట్టకూడదు అని చెప్పి సాక్షి పెట్టినారు. సాక్షి పెట్టినప్పుడు దానికి డబ్బులు అంత కావాల్సినంత ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. వాళ్ళు ఆ రోజు ఎవరైతే ప్రాస్పరస్గా బాగా ఇదిగా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు కొంచెం పెట్టండి పెట్టించినారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎవరు పెట్టించారు? వీళ్ళే ఉంటుంది కదా, ప్రభుత్వం తరఫున సాయం జగన్ పెడుతున్నాడు పేపర్ అంటే, ఆ పేపర్ ఎవరి కోసం అంటే కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి కోసం ఉపయోగపడతాయని కదా వాళ్ళు. సో అట్లా ఉంటుంది అన్నమాట. కానీ ఆ రోజు వాళ్ళు ఇచ్చారు అంటే రెండు రకాలు. ఒకటేమో ఈ కంపెనీ బాగుంటే మనకు డబ్బులు వస్తాయనేది ఉంటుంది. రెండోది, మనకు సాయం జరిగింది, మనం వీ మస్ట్ బీ ఇన్ గుడ్ బుక్స్ ఆఫ్ ది గవర్నమెంట్, సీఎం ఉంటుంది కదా వాళ్ళకు కూడా. ఎవరైతే మనం మాట్లాడుతున్నామో, ఎవరైతే డబ్బులు ఇచ్చినారంటున్నారో వాళ్ళకి లాభాలు జరిగిండొచ్చు, ఇది కాకపోయినా జరిగింటాయి వాళ్ళకి. అదే దాన్నే క్విడ్ ప్రోకో అంటున్నారు కదా. క్విడ్ ప్రో కానీ ఎట్లా అనాలి అంటే, జగన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. జగన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయింటే ఆ రోజు, అప్పుడు ఈ కరప్షను, తర్వాత ఈ క్విడ్ ప్రోకో ఇవన్నీ వస్తాయి. అతను బయట ఎక్కడో ఉన్నాడు, అతను కంపెనీ పెట్టుకున్నాడు, తండ్రి సీఎం కదా అప్పుడు. అదే చెప్తున్నా, ఇవన్నీ పిల్ల ముందా గుడ్డు ముందా లాగా ఉంటుంది అన్నమాట. ఇది యూ మే అట్రిబ్యూట్ ఇట్, అది కాకపోతే మనం ఓన్లీ లెట్ us లీవ్ ఇట్ టు ది కోర్ట్స్. వాళ్ళు కోర్టులో ఎట్లాగో సెటిల్ అవుతాయి కాబట్టి కోర్టు ఏం డిసైడ్ చేసుకొని చూద్దాం. అది అంటే ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ఈడీ, సిబిఐ కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ ఇష్యూలో, క్విడ్ ప్రోకోకి సంబంధించి. ఏదైనా మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఏదైనా ఉందా? అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మీకేమనిపిస్తుంది ఒక ఐఏఎస్ అధికారిగా? ఇప్పుడు నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే, ఈవెన్ అది ఎంక్వైరీ చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా అప్పుడప్పుడు అంటుంటారు. ఏమన్నారు లక్ష్మీనారాయణ గారు? ఇప్పుడు వాళ్ళు చెప్పిన 1,00,000 కోట్లు 1,000 కోట్లు 10 లక్షలు కాదు, కొన్ని అమౌంట్స్ ఉన్నాయి. ఆయన చెప్పింది కూడా 1,400 కోట్లు. అప్పుడే ధర మీద వచ్చింది 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు అంటే దట్ ఆ ప్రొజెక్షన్ ఇచ్చేసి వీళ్ళు దొంగలు అంటే దొంగ నిజంగానే దొంగ ఏమో అనుకుంటారు. అట్లా క్రియేట్ ఉండిండొచ్చు. కానీ ఇప్పుడు జగన్ ఏమవుతాడు, కోర్టు అది శిక్ష పడుతుందా, జైలు పోతాడా అనేది మనం నిర్ణయించలేము. జేడీ గారు ఏం చెప్పారు మీకు? జేడీ గారు చెప్పింది అదే, 1,00,000-2,00,000 కోట్లు కాదు, ఇది 1,400 కోట్లు. దాంట్లో కూడా నాకు చెప్పలేదు, మీరు మీడియాలో చెప్తున్నారు. తర్వాత రెండోది, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి బహుశా ఈ కరప్షన్ ఛార్జెస్ జగన్కు వర్తించవు. అంటే పడితే పెనాల్టీ లాంటివి ఏమైనా పడచ్చా? అవి కూడా ఉండకపోవచ్చు, నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే ఆయన క్లియర్గా నువ్వు షేర్లు ఇచ్చినాడు, షేర్లు కొనుక్కున్నాడు, కంపెనీ బాగుంటే నీ షేర్ సమస్య అది. అంతే, కంపెనీ వాళ్ళకి పెట్టిన వాళ్ళకి సమస్య. నువ్వు నాకు పని చేసుకున్నట్టు వాళ్ళు రొటీన్గా కూడా పని చేసుకుని ఉండొచ్చు. కాబట్టి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కోర్టులు డిసైడ్ చేస్తాయి, కోర్టులు ఎట్లా చేస్తుంది, మనం దాని గురించి ఇప్పుడు కామెంట్ చేయడం అనేది సమంజసం కాదు. అంటే ఈ కేసులో, క్విడ్ ప్రోకోకి సంబంధించి కేసులో కొంతమంది ఐఏఎస్ల మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి కదా. అంతే కదా, ఆ రోజు డెసిషన్ తీసుకున్న ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా మీకు సంబంధం ఉంది అని చెప్పొచ్చు. వాళ్ళు చెప్పకపోతే ఆర్డర్ జగన్ కాదు కదా ఇచ్చింది, ఆఫీసర్లు కదా జీవోలు ఇచ్చేది.
ఆఫీసర్లు డెసిషన్లు ఇచ్చేది. కాబట్టి ఆఫీసర్ల మీద నెపం పడింది, కొంతమంది అమాయకులు సఫర్ అయినారు, అంతా ఉంది. ఇదంతా మనం ఊరికి కామెంట్ చేయడం వేస్ట్. ఇప్పుడు అది కోర్టులు నిర్ణయించాలి, మన విచారణ అధికారులు నిర్ణయించాలి, చూద్దాం. ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని మీరు చూశారు, రాజశేఖర రెడ్డి గారితో ఆయన పేషీలో పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా 5 ఏళ్ళు ఆయనది కూడా మీరు చూశారు. ఇప్పుడు ఆయన అధికారంలో లేరు. అయితే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరిని మీరు చూస్తే ఏమనిపిస్తుంది? ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏదైనా ఉందా? సేమ్ అదే పాతలో ఎదుగుతున్నారు? స్ట్రెయిట్ అవే ఇట్ ఈస్ ఎ జనరేషన్ గ్యాప్. రాజశేఖర రెడ్డి గారు 30-40 ఏళ్ళు అనేక రకాలుగా రాజకీయంలో ఉండి ఆయన అనేక రకాలుగా ఆయన పర్సనాలిటీ డెవలప్ చేసుకొని వచ్చి సక్సెస్ఫుల్ సీఎం అయ్యారు. వేరే జగను ఆయనకి ఈయనకి 20-30 ఏళ్ళ డిఫరెన్స్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు అంత అనుభవం కూడా జగన్కు లేదు. ఎందుకంటే ఆయనకు అవకాశం లేదు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, రకరకాలుగా కష్టాల్లో పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, అన్నీ ఉన్నాయి. జగన్కి అలాంటి అవసరం లేదు, అవకాశం రాలేదు. ఒకటి ఏంటంటే మొండిగా తనని వాళ్ళ నాయన చనిపోయాడు కాబట్టి ఈయన కష్టాలు పడ్డాడు కదా, ఈయన కూడా అదే చెప్తున్నా, ఆయన వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత పడ్డాడు. సో ఆ కష్టపడి నడిచి అధికారంలోకి వచ్చాడు. కానీ రాజశేఖరుడికి ఉన్నంత మెచ్యూరిటీ, అంత ఓపెన్ మైండ్, అంత అలాంటి పర్సనాలిటీ ఇంకా డెవలప్ చేసుకోవాలా. జగన్ కూడా అందరినీ దగ్గర తీసుకోవాలా. ఇప్పుడు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు ఉదయం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు నాన్ స్టాప్ కలిసేవాళ్ళు. అన్ని రకాల మనుషుల్ని కలిసేవాళ్ళు, అన్ని రకాల విన్నపాలు వినేవాళ్ళు. వాళ్ళు ఆఫీసర్లా, వాళ్ళు నాయకులా, వాళ్ళు లీడర్, ఇంకొకరు కాకుండా. అలాగే టైం సమయ పరిపాలన కూడా కరెక్ట్గా 10 గంటలకల్లా ఆఫీసులో ఉండేవాడు. 1 గంటకు సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసులో ఆయన అందరికీ అందుబాటులో ఉండేవాడు. మీటింగుల్లో కూడా డెసిషన్ తీసుకుంటాడు. ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ కానీ, ఆ లెవెల్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ కానీ నాకు తెలిసి నేను జగన్ దగ్గర చూడలేదు, వినడము చదవడమే తప్పితే. సో ఆ లెవెల్ లేదు నాకు అర్థమైంది. అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రజాపాలన ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నియంతృత్వం ఉంటుంది అనేది ఇదే చెప్పాను కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉదయం 5:30 మొదలుకొని సాయంత్రం 8:30 వరకు ఆల్వేజ్ హీ వాజ్ అవైలబుల్. ఎవరైనా ఆయన కలవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మార్నింగ్ 5:30 నుంచి 6-6:30 వరకు కొంతమందిని ఎవరన్నా కలిసి పర్సనల్గా మాట్లాడాలంటే వాళ్ళకు టైం ఇచ్చేవాళ్ళు. 8:30కి అక్కడ 1000-2000 మంది ఎవరైనా సరే కామన్ పీపుల్ వచ్చింటే వాళ్ళందరి దగ్గరికి పోయి కలిసేవాడు. కలిసి వాళ్ళు ఇచ్చిన కాగితాలు తీసుకునేవాడు, వాళ్ళు చెప్పింది వినేవాడు. 1 గంట సేపు అందరినీ చేసేవాడు. అంటే సీఎం గారు మా దగ్గరికి వచ్చారు, మాకు మాట్లాడారనే అవకాశం కల్పించారు ఆయన. అవన్నీ తీసుకొని దానిపైన ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అన్నాను కదా, అలాంటివి ఏమన్నా ఉంటే ఆ రోజు రాత్రికి ఇచ్చేవాళ్ళం. మిగతావి కన్సర్న్ డిపార్ట్మెంట్లకు పంపించి వాళ్ళపైన దానిపైన చర్యలు తీసుకునేవాడు. తర్వాత ఆఫీసుకి వచ్చేవాడు. తర్వాత అక్కడ 9:30 నుంచి 10:30 వరకు ఇంట్లో కలిసేవాడు. సో వీ వాజ్ స్పెండింగ్ మోర్ అండ్ మోర్ టైమ్ విత్ ది పీపుల్. అప్పుడు ఏమవుతుందంటే నీకు ప్రజల నుంచి అనేక విషయాలు తెలుస్తాయి, అనేక మందికి నువ్వు సహాయం చేసిన వాడివి అవుతావు. ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఐఏఎస్ని ఎలా చూసేవారు, జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్లను ఎలా చూస్తున్నారు? ఎందుకంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది ఐఏఎస్లు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏపీలో పనిచేస్తున్న పరిస్థితి. మీరు ఎందుకంటే ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా వాళ్ళు కూడా మీతోటి కలుస్తూ ఉంటారు ఏదో ఒక సందర్భంలో. ఎట్లా అనిపిస్తుంది? ఈయన ఎలా చూశారు ఐఏఎస్లని, ఆయన ఎలా చూసేవారు? రాజశేఖర రెడ్డి గారు చెప్పాను కదా, ఆయన అనుభవం వల్ల ఏ రోజు కూడా ఏ అధికారికి కూడా ఆయన ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీటింగులు జరుగుతాయి, డెసిషన్లు తీసుకుంటారు. ఆయన మీరు కావాలంటే వేరే ఎవరినైనా అడగండి, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఒకటే చెప్పేవాళ్ళు ఆయన, నేను చెప్పిన డెసిషన్స్ మీరు ఏకీభవిస్తే అట్లాగే ఫైల్ పంపించండి, ఏకీభవించకపోతే మీరు నెగిటివ్గా రాసి పంపించండి, ఈ డెసిషన్ తప్పు, నోట్ ఫైల్ మీద నేను తీసుకుంటా డెసిషన్. ఈ మాట అనేక సార్లు చెప్తారు, ఒకసారి కాదు 100 సార్లు చెప్పారు ఆఫీసర్లు. మీకు ఏదో తప్పు చేయండి అని నేను చెప్పను, మీరు తప్పు చేయమని కూడా నేను అడగను. ఒక డెసిషన్ నేను కన్విన్స్ అయ్యి నేను తీసుకుంటాను కాబట్టి మీరు రాయండి, నెగిటివ్ చేయండి, అపోజ్ చేయండి, నేను డెసిషన్ తీసుకుంటా, బాధ్యత నా మీదకి వస్తుంది. ఇదే మాట చెప్పేవాళ్ళు ఆయన.
కాబట్టి ఎవరిని కూడా ఎంబరాస్ చేయాలో వాళ్ళని ఏదో క్రిటికల్ పరిస్థితి క్రియేట్ చేయాలో ఆఫీసర్లను ఎక్స్ప్లాయిట్ చేయాలని ఎప్పుడు లేదు. జగన్ గారి దగ్గర ఎలా ఉండేది? జగన్ గారి దగ్గర బహుశా అది ఉండిండకపోవచ్చు, నాకు తెలిసి. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను జగన్తో నేను చూడలేదు. కానీ నేను అడుగుతుంది, కొంతమంది ఐఏఎస్లు వాళ్ళు మీతోటి మాట్లాడుతుంటారు కదా జనరల్గా, అదే ఇంత మెచ్యూరిటీ ఉండిందని నేను అనుకోను. వాడు ఉన్న ఆఫీసర్లు చెప్పిందల్లా ఆయన డెసిషన్ తీసుకుంటుంటాడు, వాటిని ఇంప్లిమెంట్ చేసేసి ఉంటారు అన్నమాట. ఓకే, అది డిపెండింగ్ ఉన్న వాళ్ళని బట్టి. ఉదాహరణకు ఒక ఆయన చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేస్తే అది అది తప్పు. అది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. సో అలాంటివి జరిగినాయి జగన్ టైంలో. అవి రాజశేఖర రెడ్డి గారి టైంలో జరగవట్లా. ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్ అవుతారు పెద్దానికి. సో జగన్కి ఉన్నటువంటి ఆయనకు ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు. కృష్ణారావు గారిది అది ఆ మెచ్యూరిటీ అంత వచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట. దాంట్లో ఉన్న అనుభవాన్ని బట్టి మంచి చెట్లలో తెలుసుకుంటే బాగుండేది అనమాట. ప్రభాకర్ రెడ్డి గారు, మీ ఓవరాల్ కెరీర్లో ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చిన సందర్భాలు ఎప్పుడు జరిగాయి? నాకు జరగలేదు. నేను ఎప్పుడు, నాకు లక్కీగా ఏంటంటే నా విషయంలో నాకు ఎప్పుడు అలాంటి అవకాశం, ఎందుకంటే నేను చెప్పాను కదా ముందు, కలెక్టర్గా ఉన్నప్పుడు వచ్చిన అవకాశాలని ఉపయోగపెడతాం కాబట్టి జిల్లాకి. ప్రభుత్వం నుంచి ఇది చేయండి, ఇది చేయొద్దు అనేది, అంటే ఏమైనా ఒక నిర్ణయాలు మీరు తీసుకున్నప్పుడు ఇది వద్దు అని ఒత్తిడి వచ్చి, లేకపోతే మీకు ట్రాన్స్ఫర్లు జరిగిన అవి జనరల్గా జరుగుతూ ఉంటాయి కదా? జరుగుతూ ఉంటాయేమో బహుశా. నాకు అంటే ఒకటి ఉంటుంది ఇంట్లో, పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండి, తనకు స్వార్థం ఏదన్నా ఉండి దానివలన ఒక డెసిషన్ తీసుకుని ఉంటే, లేకపోతే మనం చేసేది ప్రభుత్వానికి హాని కలిగించేది ఏదన్నా ఉంటే అప్పుడు ట్రాన్స్ఫర్ చేయడమో లేకపోతే ప్రభుత్వం అపోజ్ చేయడమో ఉంటుంది. ఇక్కడ అలాంటి అవకాశం నేను ఎక్కడ ఇవ్వలేదు. సో నేను చేసిన పనులకు కానీ, ప్రభుత్వం చెప్పిన పనులకు కానీ దానికి ఒకటే అప్రోచ్లో ఉండేవాళ్ళం. కాబట్టి నాకు ఎక్కడ జరగలేదు అట్లా. అంటే జనరల్గా మీరు విని ఉంటారు కదా, అంటే రాజకీయ ఒత్తిడుల వల్ల ఐఏఎస్లు ట్రాన్స్ఫర్లు అవ్వడం, వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవడం, ఇటువంటి ఘటనలు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇంతకుముందు అడిగారు కాబట్టి చెప్తున్నా. 2003లో చంద్రబాబు గారి టైమే, నేను 2 జిల్లాలకు నన్ను కలెక్టర్ చేసింది ఆయనే. వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోతే నాగార్జున సాగర్లో నీళ్లు లేవు. డెల్టాలో, కృష్ణా డెల్టాలో నార్మల్గా జూన్లో వరి నారు పోస్తారు, జూలైలో నాట్లు వేస్తారు, అంటే రీప్లాంట్ చేస్తారు. ఆగస్టు నుంచి నవంబరు, డిసెంబర్ కల్లా కోతలు వస్తాయి. ఆ సంవత్సరము 2003లో నాగార్జున సాగర్లో కావాల్సిన నీళ్లు లేక డెల్టాకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్న నీళ్ళను వాడితే కష్టమైపోతుంది అనమాట, డ్రింకింగ్ వాటర్కు దానికో అని. అలాంటి సమయంలో మేము ప్రెజర్ చేసి ఆగస్టులో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు రిలీజ్ చేసాం. ఉన్న నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి. మామూలుగా అయితే లిబరల్గా వచ్చిన నీళ్లు అప్పుడు ఇన్ని ప్రాజెక్టులు లేవు, ఈ ఆల్మట్టీలు ఇవేమీ లేవు. అప్పుడు ఏంటంటే డెల్టాకు కావాల్సిన నీళ్ళు వచ్చేవి. నార్మల్గా కృష్ణా డెల్టాకి 2 రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్లో 180 టీఎంసీలు కావాలి 2 పంటలకి. గుంటూరు, ఒంగోలు, మన కృష్ణా జిల్లా అండ్ వెస్ట్ గోదావరి జిల్లా కొంచెం పోతాయి. ఈ 180 టీఎంసీల నీళ్లు మహా ఫ్రీగా కృష్ణా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉండేవి. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ తగ్గుతూ వచ్చినాయి. ఆ సంవత్సరం అసలు లేవు. సో మేమేం చేయాలి, ఉన్న నీళ్ళని జాగ్రత్తగా వాడుకొని చేయడం వచ్చినాం. అప్పుడు ఏంటంటే వారాబందీ అంటారు. వారాబందీ ఏంటంటే ఒక్కొక్క నీళ్లు ఒక్కొక్క కెనాల్లో ఈ వారంలో ఈరోజు బుధవారం ఉంటుంది, ఇంకో కెనాల్ గురువారం, ఇంకో కెనాల్ ఆదివారం, అట్లా పెడతామన్నమాట. పెట్టి మిగతా వారంలో 6 రోజులు ఆపి పెడతాం. మిగతా కెనాల్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తే, జాగ్రత్తగా డిసిప్లిన్డ్గా కింద చేస్తే, ఏది నీళ్ళు లిబరల్గా ఉన్నప్పుడు ఎట్లంటే అట్లా వదిలితే, ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్న నీళ్ళని సద్వినియోగం చేసుకొని అన్ని భూములకు రావాలనేది చేస్తుంది. ఇది చాలామందికి నచ్చలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు రేపు మీరెవరు మాకు తెలుసు, మీరు అది పెట్టండి ఇది పెట్టండి అని కొంచెం నా పెద్ద కంప్లైంట్ చేయడం ఇవన్నీ చేశారు. అప్పుడు మేము లెక్క చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే ఏం చేశాడు, పొయ్యి లాక్ షట్టర్ వాటిని నీళ్లు పంపించేది ఆపేది
ఉంటాయి కెనాల్కి, వాటిని ఆపరేట్ చేయడం మొదలుపెట్టాడు. అంటే పాపం అతనికి కూడా తెలియదు, ఈ పక్కన ఉంటారు కదా వందే మాతృలు, సార్ మీరేంటి సార్ మీరు ఎమ్మెల్యే పోయేదాం బాదండి, ఏం వాళ్ళు ఏంది వాళ్ళు అని పోయినారు అనమాట. నేను ఐ టోల్డ్ పోలీస్ పీపుల్ టు పుట్ హిమ్ బిహైండ్ బార్స్, అరెస్ట్ చేశాం. ఎందుకంటే జస్ట్ నాకు అతని మీద కోపం అని కానీ అది వదిలేండి డీటెయిల్స్. సో వెంటనే నార్మల్ అయిపోయింది, ఇంకెవ్వరు కూడా ముట్టుకోలేదు. ఓన్లీ ఇరిగేషన్ ఇంజనీర్స్ మాత్రమే ఆపరేట్ చేయాలి. ఎవరంటే వాళ్ళు పోయి ఆపరేట్ చేస్తే మన దగ్గర నీళ్లు లేవు, మేము వారాబంది పెడుతున్నాం, జాగ్రత్తగా ఉన్న నీళ్ళని సద్వినియోగం చేసుకొని అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుపెట్టద్దు మీరు దాన్ని. అట్లా ప్రజల కోసమని, ఒక వ్యవసాయం కోసమని, ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేసినప్పుడు కొంచెం గొడవ అపోజ్ అవుతుంది, కానీ పట్టించుకోం మేము. ఇంకొకటి చెప్తాను ఎగ్జాంపుల్. నా దగ్గర ఒక టైంలో ఒక స్కీమ్ పెట్టాం. అంటే కలెక్టర్ దగ్గర ఒక 5 కోట్ల డబ్బులు ఉండే, ఒక ఏదో స్కీమ్లో వచ్చినాయి, అది ఊరికి పడి ఉంటే మేము ఏం చేసామంటే ప్రతి గ్రామంలో కొన్ని అసెట్స్ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తయారు చేసినటువంటి పనులు కంప్లీట్ అయి ఉండవు. ఒక స్కూల్ బిల్డింగ్ ఉంటుంది, 2 రూములు కడతారు, దానికి కిటికీలు ఉండవు, తలుపులు ఉండవు, అది ఉపయోగంకి రాదు. ఒక వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ కడతారు, పైప్ లైన్కి డబ్బులు ఉండవు. అంటే వాళ్ళు ఎస్టిమేట్ వేసి శాంక్షన్ చేస్తారు, బై ది టైం ఆ వర్క్ కంప్లీట్ అయ్యేటప్పటికి షార్టేజ్ వస్తుంది. అప్పుడు ఆ అసెట్ ఉపయోగంలోకి రాదు. నీకు ట్యాంక్ ఉండి నీళ్లు రాకపోతే కష్టం, రూమ్ ఉండి పిల్లలకి స్కూల్ పనికి రాకపోతే కష్టం, బ్రిడ్జి కడతారు, అప్రోచ్ రోడ్డు ఉండదు. అట్లా రకరకాల కంప్లీట్ కానీ వర్క్స్ చాలా ఉంటాయి గ్రామాలలో. సో మేమేం చేసామంటే అన్నీ లిస్ట్ వేసుకొని 1 లక్ష 2 లక్షలు 5 లక్షల లోపల ఖర్చు పెడితే ఆ అసెట్ ఉపయోగంలోకి వస్తుంది. అది ఏదైతే ప్రభుత్వంతో కట్టిపెట్టినారో, తయారు చేసి పెట్టారో దాన్ని ఉపయోగంలోకి తేవాలి అంటే ఈ కొంచెము ఖర్చు పెట్టాలి అనేది దానికి ఇది ఉపయోగించామన్నమాట. సో దాదాపు 600 వర్క్స్ 600 గ్రామాలలో శాంక్షన్ చేశాం. 1 లక్ష నుంచి 5 లక్షల వరకు ఇచ్చేస్తే ఆ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ పక్కాగా తయారైపోతుంది, ఆ బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు ఉంటుంది, ఆ ఓవర్ హెడ్ ట్యాంకుకు పైప్ లైను నీళ్ళు గ్రామాల్లోకి వస్తాయి, రోడ్డు ఒకటి ఫార్మ్ అవుతుంది, లేదా బ్రిడ్జి కట్టడం, ఇట్లాంటివన్నీ ఏవేవైతే చిన్న చిన్నవే ఆగిపోయి ఉంటాయన్నమాట. సుగం డబ్బులతోనో డబ్బులు సరిపోకనో అవన్నిటిని ఒక 600 చేసి పెట్టాం. క్రిటికల్ గ్యాప్ అనేవాళ్ళం, క్రూషియల్ గ్యాప్స్ని మేము ఫిల్ చేసి ఉపయోగంలోకి తెచ్చాము ఆస్తిని. ఓకే, ఇది ఏ జిల్లాలో చేయలేదు. సో ఆ రోజు ఏమైందంటే ప్రభుత్వం మారింది, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్లో కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. వీళ్ళందరూ కట్టుకొని నా మీదకి వచ్చారు, మీరెవరు సార్ చేసేదానికి, మేము ఎమ్మెల్యేలుగా గెలిచినాం కదా, మాకు చెప్పండి, మేము చెప్తాము ఏం చేయాలో అని. నేను కూర్చోబెట్టి అందరికీ చెప్పిన, ఇది మీకు సంబంధం లేదు, ఇది ముందుగా గవర్నమెంట్ నుంచి వచ్చిన బడ్జెట్, ఇది నేను ఉపయోగపెడుతున్నాను, మీరు ఏ గ్రామంలో అన్నా పోయి నేను ఇచ్చిన డబ్బులు వద్దు వేరే దానికి ఇద్దామని గ్రామస్తులు చెప్పించండి, నేను మాటిస్తాను. ఎవరు ఇస్తారు, వీళ్ళకి ఎంత ధైర్యం లేదు, ఎవరు పోయి ఇచ్చిన వర్క్ మేము చాలా జాగ్రత్తగా చేసిన యాక్టివిటీ కదా, ఎవరు 600 గ్రామాలలో ఎవ్వరు రాలేదు మా దగ్గరికి, ఇది మార్చండి ఇది వద్దని చెప్పి. నేను ఇంకోటి ఏం చెప్పానంటే, ఇంకా మీరు కూడా డబ్బులు తండి గవర్నమెంట్ నుంచి, మీరు చెప్పిన పనులకి ఉపయోగిస్తా దాన్ని, ఇది దీనికి మీకు అవసరం లేదు అంటే కూర్చోబెట్టి చెప్తే సరిపోతుందండి. ఎవరు కూడా తగు పెట్టుకునే దానికి వాళ్ళు సిద్ధపడరు, నేను సిద్ధపడను. అట్లా కొన్ని సమయాలలో వాళ్ళకు పొలిటికల్గా మనకి అపోజ్ చేస్తారు, కానీ మనము ఓపికగా వాళ్ళకి చెప్పి చేయించుకోవడం అంతే. ఓకే, ప్రభాకర్ రెడ్డి గారు కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కూడా వస్తుంది, సునామీకి కారణం మీరే అన్నట్టున్నారు. సునామీకి అసలు సునామీ అనేది భారతదేశంలో ఎప్పుడు జరగలేదు. అవును, మొట్టమొదటిసారి అదే, తర్వాత అదే, మళ్ళీ ఎప్పుడు జరగలేదు. భూమి కింద టెట్రానిక్ ప్లేట్స్, దానివల్ల అది ఎక్కడ ఇండోనేషియా. అవును, 2500. మీరు కాంట్రవర్సీ అయ్యారు అప్పట్లో. ఏమని జరిగిందంటే కృష్ణా జిల్లాలో ఒక ప్రాబ్లం ఉంది, మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్, కానీ ఆల్ యాక్టివిటీస్ విజయవాడలో ఉంటాయి. అవును, అందుకని కలెక్టర్లు నా ముందు, నేను కాదు ఫస్ట్, నా ముందు 2-3 కలెక్టర్లు మచిలీపట్నం కన్నా విజయవాడలో ఉండడం ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. సో ఆ రోజు ఏమైందంటే, మామూలుగా మేము విజయవాడలో ఉండేవాళ్ళం, ప్రతి మండే మచిలీపట్నంలో ఉంటాను.
ఆ రోజు గ్రీవెన్స్ రిడ్రెసల్ కోసం అని అందరూ వస్తారు అని చెప్పి కలెక్టర్ హెడ్ క్వార్టర్. నేను విజయవాడలో ఉన్నా కూడా అసలు విజయవాడకే ఈక్వి డిస్టెన్స్ జగ్గయ్యపేటకు మచిలీపట్నం, వేరే అది మచిలీపట్నం ఒక ఎండ్లో ఉంటుంది. సో రెండోది ఏంటంటే నేను ఆల్వేస్ అవైలబుల్ అనమాట. ఈ పలానా టైంలో రండి, సోమవారమే రండి అని కాకుండా 24 వారంలో 7 రోజులు ఎవరైనా వచ్చి కలవచ్చు అనే రకంగా బిహేవ్ చేసేవాళ్ళం. సో ఆ రోజు ఏమైందంటే ఈ సునామీ వచ్చిన రోజున నేను విజయవాడలో ఉన్నా. విజయవాడలో భూకంపం వైబ్రేషన్స్ వచ్చాయి. నేను మార్నింగ్ 6:30కి జరిగింది ఇది, అక్కడ జరిగింది ఇండోనేషియాలో. 6:30కి విజయవాడలో నేను సిస్మోగ్రాఫ్ దగ్గరికి పోయినా. పోయి చూస్తే ఇవి ఇక్కడ భూకంపం రాలేదు, ఎక్కడో భూకంపం వస్తే ఆ వైబ్రేషన్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి. రిక్టర్ స్కేల్ మీద తెలుస్తుంది మనకి. చెప్పి నేను టీవీలో వాళ్ళకి చెప్పి ఏం భయపడాల్సిన పని లేదు, విజయవాడలో భూకంపం రాదు, అది ఎక్కడో ఇండోనేషియా 2500 కిలోమీటర్లు అయింది, కాబట్టి ఎవరు కంగారు పడొద్దు, భయపడొద్దు అని చెప్పి నేను టీవీలో చెప్పిన. ఆ తర్వాత ఏమైందంటే 9:30కి మచిలీపట్నం నుంచి నాకు ఫోన్ వచ్చింది మా ఎంఆర్ఓ. ఏమని, సార్ ఇదేందో నీళ్లు అంటే అక్కడి నుంచి నీళ్లు ఆ భూకంపం జరిగిన ప్రభావము నీళ్లు సర్ఫేస్ పైకి పోయి మచిలీపట్నం దగ్గర నీళ్ళు వస్తున్నాయి. అక్కడ మచిలీపట్నం అవుట్ పోస్ట్ ఉంటుంది, పోలీస్ అవుట్ పోస్ట్. ఆ కానిస్టేబుల్ చూస్తున్నాడు అనమాట. అతను ఎంఆర్ఓకి చెప్తే ఎంఆర్ఓ పోయినాడు, ఎంఆర్ఓ ఆర్డీఓకి చెప్పినాడు. వీళ్ళందరూ ఆడుంటే వీళ్ళ కళ్ళ ముందర వస్తున్నాయి నీళ్లు. నాకు మట్టం పెరిగిపోతుంది. నాకు మాకు ఆర్డీఓ ఉన్నాడు ఒక ఆయన, పేరు రాధాకృష్ణ అట్లా పేరు. ఆయన అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు నాతో. సార్ 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 ఇదేందో నా పైకి వస్తుంది సార్, మీరు వచ్చేయండి సార్ అంటూ. అంటే ఎప్పుడు కనీ విని ఎరగని ఫెనామినన్ అనమాట అది. సో ఆ రోజు ఏంటంటే ఒక పున్నమి రోజు అనుకుంటా. పున్నమి రోజు సముద్ర స్నానాలకి అనేక మంది పోయినారు. సో సముద్ర స్నానానికి మార్నింగ్ టైం చేస్తుంటే వాళ్ళు నిజామాబాద్ వాళ్ళు ఉన్నారు, సికింద్రాబాద్ వాళ్ళు ఉన్నారు, పొన్నూరు వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్లేసుల నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఆడ స్నానం చేస్తున్నారు. అప్పుడు 9:30కి వచ్చేసింది. వచ్చినప్పుడు ఏమైంది, పరిగెత్తితే మగవాళ్ళు పరిగెత్తగలిగిన వాళ్ళందరూ సేవ్ అయినారు. ఆడవాళ్ళు చీరలతో స్నానం చేస్తారు కదా, పబ్లిక్ ప్లేస్ కాబట్టి, వాళ్ళు ఆ చీరల వల్ల వాళ్ళు పరిగెత్తలేకపోయినారు. అట్లా ఎక్కువ మంది ఆడవాళ్ళు పిల్లలు చనిపోయారు. 27 మంది మచిలీపట్నంలో ఆ బీచ్లో. సో వీళ్ళు చెప్పేటప్పటికి నేను బయలుదేరిపోయినా. అది మొత్తం వచ్చింది ఎక్కడి నుంచి, విశాఖపట్నంలో వచ్చింది, మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వచ్చింది, అప్ టు రామేశ్వరం వరకు మొత్తం ఈస్ట్ కోస్ట్ అంతా వచ్చింది. అక్కడ ఎక్కువ వచ్చింది, ఇక్కడ కొంచెం తక్కువ వచ్చిందండి. సో ఆ రోజు ఏమంటారంటే కలెక్టర్ విజయవాడలో ఉన్నాడు, మచిలీపట్నంలో లేకుండా, అందుకనే సునామీ వచ్చిందని. ప్లస్ పొద్దున్న అనౌన్స్ చేశారు ఏం ప్రమాదం లేదని. అది మామూలుగా సునామీ గురించి ఎవరికి అప్పుడు అవగాహన లేదు కదా, తర్వాత వచ్చింది సైన్స్ డెవలప్. సునామీ అనే ఫెనామినన్ లేదు మనకి. ఫస్ట్ టైం వింటారు మన ఇండియాలో. అది ఇక్కడ మన జపాన్లో, సుమత్రా దీవులు అక్కడ ఉంటుంది, కానీ జపాన్ ఎక్కువ అది సునామీలు వచ్చేది. వాళ్ళకి భూకంపాలు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. కానీ ఇండియాలో సునామీ అనేది అదే ఫస్ట్, అదే లాస్ట్. నేను వెళ్ళిపోయినాను అక్కడికి. నేను 10:30-11 కల్లా మచిలీపట్నం బీచ్లో ఉన్నా. నేను పోయి అక్కడే ఉండి ఆ డెడ్ బాడీ ఇళ్లలో కూడా వచ్చేసాయి నీళ్ళు. ఇల్లు లేవు అక్కడ, బీచ్ అది ఊర్లోకి అక్కడే బీచ్లోనే, పూర్తిగా కూడా రాలేదు, కొంచెం లెవెల్కి వచ్చింది అనమాట. ఒక 500 అడుగులు లోపలికి వచ్చింది సముద్రంలో, బీచ్లోకి. మామూలుగా అలలు ఒక చోటు నుంచి పోతూ వస్తూ ఉంటాయి కదా, ఇది కొంచెం లోపలికి వచ్చింది. సో వాళ్ళు స్నానం చేసే వాళ్ళకి, పరిగెత్తలేకపోయిన ఆడవాళ్ళకి ప్రాణాపాయం జరిగింది. మిగతా వాళ్ళకి ఏం కాలేదు, వాళ్ళు వచ్చేసినారు. సో నేను పోయి అక్కడే ఉండి సాయంత్రం వరకు వాళ్ళ డెడ్ బాడీలను అందరినీ పోస్ట్ మార్టం చేయించడము, వాళ్ళని ఎవరెవరు ఏ ఊరు నుంచి వచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బంధువులు పక్కనే ఉన్నారు. చనిపోయిన మన స్త్రీ ఉంటే ఆమె భర్త, పిల్లలు ఉంటే వాళ్ళ తల్లి కొంతమంది ఉన్నారు. వీళ్ళు పరిగెత్తున్నారు, వచ్చేసారు దూరంగా. సో వాళ్ళని అందరినీ నేను ఏర్పాటు చేసి సాయంత్రానికి అందరినీ పంపించాం. తర్వాత ఏమైందంటే ఇంకా వీళ్ళు అపోజిషన్ వాళ్ళు, కలెక్టర్ విజయవాడలో ఉండకుండా మచిలీపట్నంలో ఉండింటే
సునామీ రాదు, సునామీ నేనేం ఆపలేదు కదా. అవును. సునామీ మీరే తెచ్చారని కూడా అన్నారు చాలామంది. మాట్లాడేదానికి ఏముంది. అవునవును. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో మీ అనుభవాలు పంచుకున్నారు. దాంతోపాటు మావోయిస్టుల ప్రభావం ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉంది అనేది కూడా మీరు చెప్పారు. దీంతోపాటు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా వివిధ జిల్లాల్లో అంటే వరంగల్ కావచ్చు, మహబూబ్ నగర్, కృష్ణా జిల్లాల్లో మీ అనుభవాలు కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.